నమస్తే షఫీ గారు. నమస్తే మహేంద్ర గారు. ఇంతకాలం షఫీ గారు అంటే ఒక మోటివేషనల్ స్పీకరు, చాలామంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి మీ వాక్యాలు చాలా అవసరం అనే విధంగా ఉండింది. కానీ లాస్ట్ కొన్ని మీడియా కథనాల్లో చూసినట్లయితే మీరు ఒక స్కూల్ పెట్టారని, కాలేజ్ పెట్టారని, మీడియా సంస్థ పెట్టారని, అందులో ప్రతిదీ మోసమే అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఒకటి లవ్ ఆఫ్ అట్రాక్షన్ గురించి మీ స్పెషల్ క్లాసెస్ ఉన్నాయని, అందులో ఫస్ట్ 500, 1000, 1500, 15000, 50000 ఫీజులు ఛార్జ్ చేస్తారని ఉంది. తర్వాత ప్రధానమైన ఆరోపణ, కొంతమంది అమ్మాయిలు మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళ మీద మీరు రేప్ చేశారని ఒక విధంగా అంటున్నారు. లేదు, వాళ్ళని ఏదో కొద్దిగా లోబరుచుకోవాలని చేసినటువంటి ఆరోపణలు. ఎంతవరకు నిజం ఉన్నాయి వీటిలో? నిజంగా మిమ్మల్ని ఒక దుర్మార్గుడు అనే విధంగానే చిత్రీకరించేశారు. మీరు చేసినటువంటి సేవలు ఈ సమాజం పట్ల పెద్ద కనిపించలేవా లేకపోతే ఏంటో తెలియదు, కానీ చివరికి ఎంతో కొంత నేను మిమ్మల్ని దగ్గర నుంచి చూశాను. నాకు కూడా డౌట్ వచ్చే విధంగా, ఏంటి బ్రదర్ షఫీ ఇంత డేంజరా అన్నట్టుగా అనిపించింది. మనస్ఫూర్తిగా మీరు అల్లాని నమ్ముతారు అని అనుకుంటున్నాను. ఆయన సాక్షిగా ఒట్టేసి అన్ని నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంటారని భావిస్తూ అడుగుతున్న ప్రశ్నలు ఇవి. ప్లీజ్. మహేంద్ర గారు, భగవంతుడిని మనస్ఫూర్తిగా నమ్మేటువంటి వ్యక్తి నేను. ఆ సర్వేశ్వరుడు, ఆ యెహోవా, అల్లా సాక్షిగా నేను మాట్లాడుతున్న విషయాలు. సరే, ఏవైతే గత 2-3 వారాల నుంచి ప్రవీణ్ అనేటి వ్యక్తి మీడియాలో చాలా తారాస్థాయిలో ఆరోపణలు చేయడము, నిందారోపణలు చేయడము, ఎలాంటి ఆధారం లేకుండా మాట్లాడము, ఏ ఒక్క ఎవిడెన్స్ కూడా ప్రజెంట్ చేయకుండా చాలా చాలా పెద్ద పెద్ద నిందలు మోపడం అన్నది చాలా పెద్ద ఆశ్చర్యానికి గురి చేసింది నాకు. ఆధారాలు లేకుండా కాదు, ఆయన ఒక 10-15 డేస్ మీ చుట్టూ ట్రావెల్ చేశాడని, మీ ఆఫీస్కి వచ్చాడని, మీరు ఇచ్చినటువంటి సెమినార్లో ఆయన కూర్చున్నాడని, ఇన్ని రకాలటువంటి ఎవిడెన్స్లు స్వీకరించాను, ఇంకా ప్రొడ్యూస్ చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడుతున్నాను. మరి జీవితంలో ఎప్పుడు కూడా నేను తన్ని కలవలేదు. మొదటి విషయము, ఎక్కడ కూడా నా ఆఫ్లైన్ ఒక్క ప్రోగ్రామ్ కూడా తను అటెండ్ అవ్వలేదు. ఓకే. ఎదురుకుదురుగా ఇలా ఒక్కసారి కూడా చూసుకోలేదు. మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, నేను ఆర్గనైజ్ చేసినటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ అనే 10 days ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఏవైతే జరుగుతాయో, దీంట్లో తను వేరే వాళ్ళ పేరుతో అటెండ్ అయ్యి, అంటే ఒక దొంగతనంగా అని చెప్పాలి, నిజం చెప్పాలంటే నేను అటెండ్ అవ్వలేదు, దాంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు అని చెప్పేసి ఒక విధంగా చెప్పాడు. తర్వాత క్లాసెస్ అయిపోయిన తర్వాత నేను అన్ని క్లాసెస్ అటెండ్ అయ్యాను, 10 రోజులు కూడా ఉన్నాను, అన్ని రికార్డ్ కూడా చేసేసుకున్నాను. అది ఇల్లీగల్, రికార్డ్ చేయడం ఇల్లీగల్ అది. అయితే అని చెప్పడం జరిగింది. ఆన్లైన్లో తన క్లాస్ విన్నాడు, ఎప్పుడు కూడా ఎదురుగా మేము చూడలేదు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మహేంద్ర గారు, నా చుట్టూ తను తిరగడం అబద్ధమే. అసలు నన్ను ఎప్పుడు తను చూడలేదు, తను ఎప్పుడు నేను ఎదురు పడలేదు అన్నది వాస్తవం ఇది. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే, తను మోపినటువంటి నిందలు 100కి 100% అబద్ధం. ఎక్కడ కూడా ఏమాత్రం కూడా నిజం లేనటువంటి విషయం అది. అయితే తను ప్రతిరోజు ఒక ఎపిసోడ్, అంటే ఎందుకు చేశాడు, తన ఇంటెన్షన్ ఏంటి, ఏ ఉద్దేశంతో చేశాడు అంటే, తనకంటూ ఒక ఉద్దేశంతో చేశాడు, బ్యాడ్ ఇంటెన్షన్తో చేశాడు. తను ఎప్పుడైతే బ్యాడ్ ఇంటెన్షన్తో 1-2 వీడియోలు చేశాడో, వెనక అనేక మంది వచ్చేసి తనకి సహకరించడము, ఇంకా ఇతన్ని బలిపశువు కూడా చేసే ప్రయత్నం చేశారు. ఇతను కూడా అంతే ఉత్సాహంగా ముందుకెళ్ళాడు. అంటే మిమ్మల్ని ఎవరైతే గుర్తుపట్టే వ్యక్తులు, మీ మిత్రులు ఆయన్ని అటాచ్ అయ్యి గోతులు తవ్వారు అనేది మీ ఆరోపణ. కొన్ని ఆధారాలు ఉన్నాయి. కావాలని ఏదో స్ట్రాటజికల్ గా ఒక్కొక్కళ్ళ ఇంటెన్షన్ ఒక్కొక్కళ్ళగా ఏదో విధంగా డ్యామేజ్ చేసేయాలి అన్న ఆలోచనతో చేసిన పూర్తి ప్రయత్నం ఇది అన్నది క్లారిటీ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతిరోజు ఒక ఎపిసోడ్ చేయాలంటే కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా ఉంటే కదా, ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటే లేదు, మరి కంటెంట్ తనే క్రియేట్ చేసుకుంటాడు. ఆశ్చర్యం ఏంటంటే, ఎంత క్రియేటివిటీ ఉందంటే ప్రవీణ్లో, చెడు కోసం పూర్తిగా వాడేశాడు క్రియేటివిటీ. ఎలా చెప్తాను, ఒక నెంబర్ చూపిస్తే ఫోన్ నెంబర్, ఇది బ్రదర్ షఫీ నెంబరే అని చెప్తాడు. ఆ నెంబర్ వాట్సాప్తో తనతో తానే చాటింగ్ చేసుకొని, నేను తనతో చాటింగ్ చేశాను అన్నట్టుగా చాటింగ్ చదువుతూ ఒక ఎపిసోడ్ చేస్తాడు. ఈజ్ ఇట్? ఎస్. అయితే ఇంకో నెంబర్ చూపిస్తాడు, ఇది బ్రదర్ షఫీ నెంబరు, ఈ నెంబర్తో నాకు ఇలా చాటింగ్ చేశాడు అని చెప్పేసి ఇంకోటి చూపిస్తాడు. అంటే ఫేక్ క్రియేషన్, అన్ని అబద్ధాల పునాది మీద కట్టబడ్డటువంటి మేడ అది మొత్తం కూడా. అతను చేసినటువంటి కంప్లీట్ ఎపిసోడ్స్, డైలీ ఎపిసోడ్ కావాలని నా ఒక వీడియో తీసుకొని ఆ వీడియో మీద మాట్లాడతాడు. ఒక ఎపిసోడ్ రాంగ్ ఫేక్ ఫోన్ నెంబర్స్ క్రియేట్ చేస్తాడు, ఫేక్ చాటింగ్స్ క్రియేట్ చేస్తాడు, ఫేక్ కంటెంట్ క్రియేట్ చేస్తాడు. మా అమ్మగారు అనారోగ్యంతో చనిపోతే దాని మీద ఒక ఎపిసోడ్ క్రియేట్ చేస్తాడు. ఓకే. ఆ తర్వాత 60 సంవత్సరాల వయసులో ఉంటే ఒక అమ్మతో నేను వ్యభిచారం చేసిన ఒక ఎపిసోడ్ చేస్తాడు. 15 సంవత్సరాల ఒక కూతురుతో వ్యభిచారం చేసిన ఒక ఎపిసోడ్ క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు లాడ్జ్లో పట్టుబడ్డ బ్రదర్ షఫీని ఒక ఎపిసోడ్ చేస్తాడు. హద్దు అదుపు లేకుండా, ఏ మాత్రం ఆలోచన లేకుండా, మతిస్థిమితం ఉందా లేదా అన్న ఆలోచన వచ్చే విధంగా
చేసుకుంటూ ముందుకెళ్ళాడు. ఇది చూస్తుంటే అది ఇంత ప్రజల్ని నమ్మించే ప్రయత్నం. అంటే చాలామంది ఎలా ఉంటారంటే మీడియా మాట్లాడుతుంది, జర్నలిస్ట్ మాట్లాడుతున్నాడు అంటే నిజమై ఉంటుంది అన్న నమ్మకం, మీడియా మీద నమ్మకం కదండి. పూర్తిగా జర్నలిజం మీద, జర్నలిస్ట్ మీద పెద్ద మచ్చ వచ్చే విధంగా చేసినటువంటి పని ఇది. అయితే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే మహేందర్ గారు, తెలంగాణ రాష్ట్రం యొక్క డిజిటల్ మీడియా టోటల్ సొసైటీ ఏదైతే ఉందో మొత్తం దీనికి వైస్ ప్రెసిడెంట్ అని చెప్పేసి తను చెప్పుకుంటారు. ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. అంటే మీ డిజిటల్ మీడియాకి తను వైస్ ప్రెసిడెంట్ అనే విషయం నేను విన్నాను. వాస్తవమేనా? అంటే అవి కొన్ని ఛానల్స్ దేని అసోసియేషన్, అందులో ఏ ఛానల్ ఉందో మనకు కూడా అంత ఐడియా లేదు. అంటే మీకు తను వైస్ ప్రెసిడెంట్ కాదా? లేదు, కాదా. అంటే డిజిటల్ మీడియాలో మీరు ఉన్నారు కదా, సిగ్నేచర్ ఉన్నాం కానీ అది మన ఛానల్స్లలో మేమైతే లేము. అంటే ఎవరికి వారిగా పెట్టుకుంటారు, ఎవరికి వాళ్ళు. అంటే ఎవరైతే ఆ అసోసియేషన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఎప్పుడైతే ఇంత పెద్ద విషయాలు ఏంటి, బ్రదర్ షఫీ ఒక వ్యక్తిని మర్డర్ చేసేసాడు, చిన్న విషయం మర్డర్ అంటే, మర్డర్ చేసేసాడు, వాళ్ళ భార్యను చెరిపేశారు, మర్డర్ చేసి పెళ్లి చేసేసుకున్నాడు. బ్రదర్ షఫీ 100 మందితో వ్యభిచారం చేసాడు ఒక ఎపిసోడ్, 40 మందితో వ్యభిచారం చేసాడు ఒక ఎపిసోడ్, 9వ భార్య ఉందని, 10వ భార్య ఉందని. అంటే అసలు ఎలాంటిదంటే ఒక పెద్ద అబద్ధం ఆడేస్తే ప్రజలు నమ్మేస్తారేమో అన్న ఆలోచనతో. అంటే ఇక్కడ ఎవరైతే ఏ మీడియా వాళ్ళైతే తనకు సపోర్ట్గా ఉన్నారో నేను ఉంటానంటే, బేసిక్ ఏ ఎవిడెన్స్తో మాట్లాడుతున్నావు ప్రవీణ్ అని ఒక ప్రశ్న తను ఎందుకు అడగలేకపోయారు? ఎందుకంటే మీడియా అంటేనే ప్రూఫ్ కదా, మీడియా అంటేనే ఆధారం కదా, ఆధారం వెలికి తీసే కదా మాట్లాడాల్సింది. సరే తను నేను ఆధారాలు ఇవ్వను, ఎక్కడ ఇవ్వాలి అక్కడ ఇస్తానంటే మరి చట్ట ప్రకారంగా నా కేసు ఫైల్ చేయాలి కదా. నిజంగా ఇక్కడ నన్ను మర్డర్ ఏదైనా జరిగి ఉంటే కేసు ఫైల్ చేయాలి, ఎక్కడ వ్యభిచారం చేసి పట్టుబడుతుంటే చేయాలి, 100 మంది జీవితాలను నాశనం చేస్తే చేయాలి, అవునా లేదా? అంటే ఎక్కడ బ్రదర్ షఫీ క్లాసెస్ ఆన్లైన్లో అటెండ్ అయ్యే వాళ్ళని చెరిపేస్తున్నాడు, ఎక్కడ హిప్నోటైజ్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా నిరాధారంగా మోపినట్టు ఎందలు. మరి ఇక్కడ చాలామంది అంటారు బ్రదర్ షఫీ ఎందుకు స్పందించట్లేదు. చూడండి, ఒక బాధ్యత గల ఒక సిటిజన్గా నేనేం చేయాలి అదే నేను చేశాను. ఎందుకంటే తను ఏవైతే నిందలు నా మీద మోపుతున్నాడో, ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఇవన్నీ కూడా పోలీస్ వ్యవస్థకి చట్టాన్ని నేను ఆశ్రయించాను, చట్టాన్ని సబ్మిట్ చేశాను, వాస్తవాలు ఏంటో చెప్పాను. చేశారు, తప్పలేదు కానీ బట్ చాలా లేట్ అయినట్టుగా కనిపించట్లేదు. ఒకరోజు ఆయన ఫస్ట్ డే చేసినప్పుడు ఆయన ఆఫీస్ మీకు తెలిసే ఉంటుంది, డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాల్సింది ఒకటి, లేదు మీ ఓన్ ఛానల్ ఉంది UIRC అనేదో, దాంట్లో స్పందించాల్సింది. కేసు పెట్టానన్నారు, పెట్టిన తెల్లారన్నా స్పందించాల్సింది. మరీ 15-20 రోజుల వరకు నిజంగానే బ్రదర్ షఫీ గారు ఇవన్నీ చేశారు. ఇంత క్లోజ్ అసోసియేట్ అయినా నేను మిమ్మల్ని అయితే చాలా తప్పుగా అనుకున్నానండి, టు బి వెరీ ఫ్రాంక్. ఏంటి బ్రదర్ షఫీ గారు నిజంగా రేపులు చేశాడా, మర్డర్లు చేశాడా, ఈ మోటివేషనల్ క్లాస్ పేరుతో డబ్బులు కోట్లు దన్నుకున్నాడా, ఆ తర్వాత ఏదో ఫారెన్ ఫండ్ అని చెప్పేసి మీకు ఇంకొక ఆయన ఇద్దరికి పేచీలు ఇచ్చి ఆ తర్వాత ఇంత రకమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉంటే నేనే నమ్మినప్పుడు జనం ఎందుకు నమ్మకూడదు? 3 విషయాలు చెప్తాను బిఫోర్ గోయింగ్ టు దట్. నిప్పులేందే పొగరాదు అనేది ఒక సామెత ఉంది. ఖచ్చితంగా మీరు చేయకపోయి ఉండుంటే, ఇప్పుడు ప్రవీణ్ గతంలో కూడా కొన్ని ప్రజా సమస్యల మీద పోరాడిన మంచి పేరు కూడా ఉంది, మీకు మీ సపరేట్ ఇమేజ్ ఉంది, ఆ అబ్బాయి ఆయన స్థాయిలో పోరాడినటువంటి కొంత ఇమేజ్ ఉంది ఆయనకు కూడా. మీకు ప్రవీణ్కి అసలు ఏ రకమైనటువంటి సంబంధం లేకపోయినా సడన్గా ఏదో చాప్టర్ ఓపెన్ చేశాను, ఆయన బాగోగాలన్నీ బయట పెడతాను అని ఏదో పర్సనల్గా తీసుకున్నట్టుగా కనిపించింది. లేదు, మీ మధ్యలో ప్రవీణ్ మధ్యలో ఎవరో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి డైలీ ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడంటే మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇష్యూస్ని చాలా పూసగుచ్చినట్టుగా చెప్పేటువంటి ఇది. లేదు, మీరు క్లాసులు ఏదైతే తీసుకుంటారో మోటివేషనలే ప్రధానంగా మీ జీవనోపాధి అనొచ్చో లేదో నాకు తెలీదు, బట్ మీరు ఎంచుకున్న మార్గం అది, దాన్ని కూడా పెద్ద మచ్చ తెచ్చే విధంగా తెచ్చిపెట్టే విధంగా. సో ఇంత ఇన్డెప్త్ రీసెర్చ్ చేసి చెప్పే అంత అవసరం ప్రవీణ్కి ఏముంటుంది ఒకటి. రెండోది, ఈరోజు ఇలా స్టూడియోలో కూర్చొని నన్ను అడగడం కూడా నాకు ఎందుకు అనిపించింది అంటే, నేను గతంలో చాలా మంచి కంటెంట్ మీతో చేయడం జరిగింది. అండ్ సమాజం కోసం నేను సైతం అని మీరు ఏదైతే స్టార్ట్ చేశారో ఇలాంటివి నేను చూసి, కులం ఏదైనా మతం ఏదైనా మానవత్వం అనేది ఉండాలి, అదే బతకాలి, అదే అల్టిమేట్ అన్న మీరు లాస్ట్ టైం అన్నది ఏదైతే ఉందో, అదేంటి నేను ఈ పర్సన్ ఇంత బాగా ఇంటర్వ్యూస్ చేశాను, ఇందులో ఇంత పెద్ద ఇమేజ్ని చూశాను, కొంపదీసి ఈయన నిజంగా ఇదేనా అని నేను అనుకొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. స్పందించడం కూడా అందుకే జరిగింది. ఇంకా మీరు ఏమన్నారు, అప్పటికే అంత అయిపోయింది అని అన్నారు. సో స్పష్టంగా చెప్పాలంటే విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు, ఒక ప్రశ్న దాదాపు 10 ప్రశ్నలు అడిగారు. ఒకటి కాదు, ఒకటి అని చెప్పేసి 10 ప్రశ్నలు అడిగారు. సమాధానం చెప్తాను కొంచెం ఓపిక్గా, అంటే ఎందుకంటే వినేవాళ్ళు కూడా క్లారిటీ వస్తుంది కాబట్టి. మొదటి విషయం ఏంటంటే, మీరు ఎందుకు వెంటనే స్పందించలేదు, ఎందుకు ఇంత ఆలస్యం చేశారు అని అడిగారు. విషయం ఏంటంటే, మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేక కంప్లీట్ సీరియస్గా ఉన్నటువంటి కండిషన్. నేను అమ్మగారితో పాటు ఉన్నాను.
ఆ సిచ్యువేషన్లో అమ్మగారు చనిపోవడం జరిగింది. ఓకే, అంటే దానికి దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? ఒకటి. రెండోది, నేను ఫస్ట్ బ్యాచ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనౌన్స్ చేస్తున్నాను. ఆ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. చాలా పెద్ద బాధ్యత నాది. ఓకే, అంటే కన్స్ట్రక్షన్ వైపుగా, అంటే ఏదైనా ఒక సమాజం నిర్మించడం వైపుకే పనిచేసే వ్యక్తిని. ఒక ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతుంటాయి. మురిగిన ప్రతిసారి ఏనుగు ఆగుతుంటే దాని లక్ష్యాన్ని చేరుకోలేము. మనం అంటుంటాం, అంటే మోటివేషన్లో మేము కూడా నేర్పేది ఏంటంటే స్థిత ప్రజ్ఞత కలిగి ఉండాలి. ఏదైనా చెప్తే వెంటనే రియాక్ట్ అవ్వడం కాదు, రెస్పాండ్ అవ్వాలి అని చెప్తాం. అప్పుడు తను మాట అన్నాడు అని చెప్పేసి నేను మాట అనేస్తే, ఇది కాదు నేను నమ్మినటువంటి ధర్మశాస్త్రాలు నాకు నడిపింది. వేదశాస్త్రాలైనా, భగవద్గీతనా, బైబిల్ అయినా, ఖురానైనా నాకు స్థిత ప్రజ్ఞత ఎలా కలిగి ఉండాలో నాకు నేర్పింది. అదే నేను నేర్చుకున్నాను, అదే ప్రజలకు నేర్పిస్తున్నాను. ఏ కండిషన్స్లో ఎలా ఉండాలి అని చెప్పేసి. ఒక బాధ్యత గల వ్యక్తిగా యాక్చువల్గా ఇనిషియల్గా తన వీడియోస్ చేస్తున్న విషయం నాకు తెలియదు. నాకు బ్రదర్ సిరాజ్ గారు ఎవరైతే ఉన్నారో తన వీడియోస్ లింక్స్ పంపించారు. షఫీ గారు ఇది చూడండి అని చెప్పేసి. తన వీడియో పంపించారు, నేను చూడలేదు. రెండో రోజు మళ్ళీ ఇంకో లింక్ పంపించారు, ఇది చూడండి అని చెప్పేసి. ఏంటి అని అడిగాను. దీనికి సంబంధించిన లింక్స్ అంటే నీ గురించి ఏదో మాట్లాడుతున్నాడు ఏంటి అని అడిగితే తను కొన్ని వాడిని చెప్పారు. నాకు ఆ టైంలో నాకు సెషన్ స్టార్ట్ అవుతుంది. ఆ బిజీలో ఉన్నంత తప్ప దాన్ని పట్టించుకోలేదు. 3 days వరకు కంటిన్యూగా తను కాల్స్ చేస్తూనే ఉన్నారు ఎవ్రీడే. అంటే లింక్ రాగానే తనకు అందడము, తను నాకు పంపించడం, ఈ విధంగా. ఎందుకంటే నెగిటివిటీ ఎప్పుడైతే వింటామో మన ఆలోచనలు నెగిటివ్గా మారితే మన పని మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది కదా. కాబట్టి ఎవరెవరో మాట్లాడుతుంటారు, ఏదో మాట్లాడుతుంటారు, అది ఏదైనా నిజం ఉంటే కదా ఉలిక్కి పట్టడానికి. ఇక్కడ ఏమీ లేనప్పుడు ఏముందిలే అన్న ఆలోచనతో నా 10 days క్లాసెస్ మీద పూర్తి ఫోకస్ చేశాను. ఈ తరుణంలోనే నా బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్, జిఓఆర్సీఎన్ యూట్యూబ్ ఛానల్ 2 హ్యాక్ అయిపోయాయి. 2 ఛానల్స్ డిలీట్ అయిపోయాయి. దీని మీద నేను 2 రోజులు ఫోకస్ చేశాను. అంటే నాకు నా వర్క్ మీద నా ఫోకస్ ఉంది. ఎవరో ఏదో మాట్లాడుతున్నారు చూడలేదు. కానీ ఎప్పుడు నేను వీడియోస్ చూశాను, ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద ఇలా మాట్లాడారు, నువ్వు ఇప్పుడు కూడా పట్టించుకోవా అని నన్ను గట్టిగా ప్రశ్నించారు. నాకు తెలిసిన ఇద్దరు, ఏంటి అసలు విషయం అని చెప్పి. అంటే మీ వరకు వచ్చినప్పుడు మీరు ఎప్పుడు పట్టించుకోలేదు, కానీ మొహమ్మద్ ప్రవక్త వారు అనే కానీ సీరియస్గా తీసుకోలేదు. నమ్మొచ్చా ఇది నిజంగా? 100% నమ్మొచ్చు. మీ వరకు మీరు వస్తే మీరు రియాక్ట్ అవ్వలేదు, కానీ ప్రవక్త వారి మీదకి రాగానే మీరు రియాక్ట్ అయ్యారు. ఎవరైనా కానీ నమ్మొచ్చు, 100% నమ్మొచ్చు. మీ మీద అయితే మీరు పట్టించుకోలేదు. విషయం ఏంటిది? నా ఆఫీస్లో ఉన్న స్టాఫ్ని అడగండి మీరు. నా ఆఫీస్లో ఉన్న స్టాఫ్ని మీరు అడగండి. వాళ్ళు డిస్టర్బ్ అవుతుంటే ఏంటి, ఎందుకు ఒక ఎడిటర్ సార్ ఏం సార్ ఇది అని అంటే, వీడియోస్ ఎందుకు చూస్తున్నావు అసలు? ఇప్పుడు మనకు టార్గెట్ ఉంది కదా, మనం రేపు క్లాస్ చెప్పాలి కదా, ఎల్లుండి క్లాస్ చెప్పాలి కదా, దీనికి సంబంధించిన స్లైడ్స్ మనం ప్రిపేర్ చేయాలి కదా, కంటెంట్ ప్రిపేర్ చేయాలి కదా. మన వర్క్ మీద మన వర్క్ని డివైడ్ చేయడం కోసం 100 పనులు వస్తుంటాయి కదా. ఎప్పుడైతే విసిరిన ప్రతి రాయి గురించి ఆలోచించడం మొదలు పెడితే మన లక్ష్యాలను చేరుకోలేము. స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి, ఫోకస్ ఆన్ యువర్ గోల్ అని చెప్పేటువంటి వ్యక్తి నేను. నా ముందు అంత ఒక పెద్ద మిషన్ ఉన్నప్పుడు, లా ఆఫ్ అట్రాక్షన్ ఒక ఫస్ట్ బ్యాచ్ నేను క్లాసెస్ కండక్ట్ చేసేటప్పుడు నా సీరియస్నెస్ ఏంటన్నది నా పార్టిసిపెంట్స్కి తెలుసు. నేను ఎంత వాల్యుబుల్ కంటెంట్ ఇచ్చాను, దానికోసం వేదాల రీసెర్చ్ ఎంత చేశాను, దానికోసం ఉపనిషత్తులు ఎంత చదివాను, దానికోసం భగవద్గీత రీసెర్చ్ ఎంత చేశాను, బైబిల్ ఎంత రీసెర్చ్ చేశాను, ఖురాన్ ఎంత రీసెర్చ్ చేశాను. దీని మీద అంత కంటెంట్ అంటే చిన్న విషయం కాదు. దాంట్లో ఎంతో ఇన్వాల్వ్ అయిపోయి దాని మీద కంటెంట్ తయారు చేసి క్లాసెస్ ఇచ్చే దాంట్లో నిమగ్నమైనప్పుడు ఇది నా కోసం నథింగ్ నాకు అనిపించింది. అయితే ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ వారి గురించి ఈ విధంగా వచ్చింది అని చెప్పారో ఆ టైంలో నేను పూర్తి పరిశీలన మొదలుపెట్టాను. ఏం జరుగుతుంది? ఎస్ చెప్పండి. మీ మీద వచ్చినప్పుడు మీరు రియాక్ట్ అవ్వలేదు, కానీ మొహమ్మద్ ప్రవక్త వారి మీద అంటే ఇంకా నువ్వు రియాక్ట్ అవ్వవా అని ఒక మిత్రుడు చెప్తే అప్పుడు రియాక్ట్ అయ్యాను అని అంటున్నారు. నమ్మొచ్చా? 100% నమ్మండి. నేను చెప్తున్నాను కదా, విషయం ఏంటంటే రియాక్ట్ అప్పుడు కూడా అవ్వలేదు, పరిశీలన. అంతేనా? లేకపోతే ఈ 7 days 8 days వీడు ఎక్కడ దొరుకుతాడా చూద్దాము, నా మీద ఆరోపణలు చేస్తున్నాడు, వాడిని ఎదుర్కోలేక మొహమ్మద్ ప్రవక్త వారి మీద అనగానే వెంటనే ఎంఐఎం వాళ్ళని అప్రోచ్ అయిపోయి, లోకల్ ఎమ్మెల్యేని అప్రోచ్ అయిపోయి 100 మందిని తయారు చేసి ఓ కమిషనర్ మీద కంప్లైంట్ పెట్టి ఆ అబ్బాయి ఇప్పుడు పారిపోయాడు అని అంటున్నారు, దొరకట్లేదు అంటున్నారు. కొంపదీసి నా పారిపోయాడా, మాయం చేశారా? మీరు వింటే కొంచెం క్లారిటీగా నేను చెప్తాను. విషయం ఏంటో చెప్తాను. అసలు ఏం పరిశీలన జరిగింది చెప్తాను నేను మీకు. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ వారి గురించి అతను మాట్లాడారో నేను వీడియో చూశాను. చూసిన తర్వాత అప్పటికి తను క్షమాపణ కూడా కోరాడు, నేను తప్పు మాట్లాడాను అని చెప్పేసి. అయితే నేను వీడియో డిలీట్ చేశానని చెప్పారు. అక్కడ గమనించాలి, అందరూ కూడా గమనించాలి. వీడియో డిలీట్ చేశానని చెప్పారే తప్ప లైవ్లో వీడియో అలాగే అందుబాటులో ఉంది. కట్ చేసి అప్లోడ్ చేసిన వీడియో మాత్రం డిలీట్ చేశారు, లైవ్ వీడియోలో ఖచ్చితంగా అలాగే ఉంది. ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పుడు నా మీద ఉన్న ఆరోపణలు, ప్రవక్త ముహమ్మద్ వారి మీద సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ఆరోపణలన్నీ కలిపి వెంటనే నేను కేసు ఫైల్ చేశాను. మీరు ఫైల్ చేశారు? ఫస్ట్ కేసు నేను ఫైల్ చేశాను. అంటే ఇప్పుడు చిల్క ప్రవీణ్ మీద మీరు ఫైల్ చేసిన కేసు వల్లే నా పేరు మీద నేను కేసు ఫైల్ చేయడం జరిగింది. కమిషనర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, చూడండి. అది మీ కేసు వల్లేనా? లేదు, నా కేసు వల్ల పెట్టలేదు. అచ్చా, అది ఎంఐఎం వాళ్ళు లోకల్ ఎమ్మెల్యే కూడా తెలియని విషయం. అది ఎంఐఎం వాళ్ళు కూడా దానికి రియాక్ట్ అయ్యి కేసు పెట్టారు అనే విషయం నాకు తెలియదు. మీరు ఎక్కడ కేసు పెట్టారు? సైబర్ క్రైమ్ లో కేసు చేశాను. వాళ్ళు ఎక్కడ పెట్టారు? తెలియదు ఆ విషయం. కనీసం మీరు పరిశోధించలేదు? లేదు, నాకు తెలియదు. యాక్చువల్గా కేసు అయిందని చెప్పి అడిషనల్ సిపి గారు
దాని మీద ప్రెస్ మీట్ పెట్టారు. నాకు తెలిసి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఎక్కడో నాకు తెలియదు, ఎక్కడ చేశారు అన్నది నాకు క్లారిటీ లేదు ఆ విషయం. ఒకటి సార్ మహేంద్ర గారు, నేను నా మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు భగవంతుడి సాక్షిగా, సర్వేశ్వరుడి సాక్షిగా, యెహోవా సాక్షిగా, అల్లా సాక్షిగా అని మొదలుపెట్టాను. ఎందుకంటే ధర్మంగా బతకండి అని చెప్పేటువంటి నేను, నీతి నిజాయితీతో బతకండి, మానవత్వంతో బతకండి అని చెప్పేటువంటి నేను కూడా ధర్మంగా బతకాలని, రోల్ మోడల్గా ఉండాలని నేను ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు కూడా చట్టానికి లోబడి, ధర్మానికి లోబడి జీవితం గడుపుతాం. ఎందుకంటే మనం చెప్పే మాటలు ఒకలాగా, మన జీవితం ఒకలాగా ఉండకూడదు. మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా జీవితం గడపాలని నేను పదే చెప్పే వ్యక్తిని, నేను త్రికరణ శుద్ధిగా ఉండే ప్రయత్నం నేను చేస్తాను. అయితే ఒక ప్రశ్న లేవనెత్తాను సార్. స్వామి వివేకానంద గారు కూడా ఏమన్నారంటే, చెప్పడం వేరు, ఆచరించడం వేరు అని. మీరు చెప్పడం బాగానే చెప్తున్నారు కానీ ఆచరించే వరకు అలా ఆచరించట్లేదేమో అయి ఉండొచ్చు. మీరు పరిశీలనలో షఫీ గారు మీరు ఇక్కడ తప్పు చేశారు అని నాకు చూపించండి, సరి చేసుకుంటాను. నేను సామాన్య మానవుడినే, తప్పులు నాతో జరుగుతూ నేను సరి చేసుకుంటాను. ఇంజనీరింగ్ మీరు అడిగిన 10 ప్రశ్నలు సమాధానం చెప్పకుండా మీరు కొత్త ప్రశ్నలు అడిగితే అది ప్రశ్నలు అలా మిగిలిపోతాయి. ఓ మాట అన్నారు, నిప్పులేందే పొగరాదు అని చెప్పేసి. నిప్పులేందే పొగరాదు అన్నది ఈ సామెత వింటున్నాం. దీనిలో ఎంత శాతం వాస్తవం ఉంది అని నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నాను. నిప్పులేందే పొగరాదు అని అంటే ఎక్కడైనా ఒక చర్చ వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో జరుగుంటుంది అన్నది కదా. ఇక్కడ 3 ప్రశ్నలు నేను లేవనెత్తుతాను. 3 కలిపి వినండి, ఎవరు కూడా దయచేసి 3 విడివిడిగా వినబాకండి. ఎందుకంటే ప్రజలందరికీ అర్థం కావాలని 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అనేక నిందారోపణలు వచ్చాయి. అంటే నిప్పులేందే పొగరాదు అన్నది సామెత అక్కడ వర్తిస్తుందా అని ఇక్కడ నేను ప్రశ్నించాలనుకున్నాను. ప్రవక్త ముహమ్మద్ వారి సతీమణి అమ్మ ఆయిషా రజల్లాహు అన్హా వారి మీద నిందారోపణ వచ్చింది, తను ఏదో తప్పు చేశారని చెప్పేసి. అలాంటి మాట వచ్చిందంటే నిప్పులేందే పొగరాదని నిప్పు ఏదో ఉందనా? కాదు కదా. ఆ విషయం మీకు అర్థమైనప్పుడు నిప్పులేందే పొగరాదన్న సామెత అక్కడ రద్దు చేయబడుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. బైబిల్ని చూసుకున్నట్లయితే మరియం వారు ఎవరైతే ఉన్నారో వారికి కన్యక గర్భవతి కుమారుని కంటం జరిగింది. అంటే ఎలాంటి పురుష ప్రమేయం లేకుండా, ఏ పురుషుడు తాగకుండానే గర్భం దాల్చి కుమారుని కనటం జరిగింది. కానీ యూదులు నిందమోపారు. లేదు అలా ఎలా జరుగుతుంది, ఖచ్చితంగా ఏదో తప్పు చేసింది, చెడు నడత గల స్త్రీ కాబట్టి అని నిందమోపారు. అంటే ఇక్కడ నిప్పు వచ్చిందంటే, అక్కడ పొగ వచ్చిందంటే నిప్పు ఉందని అర్థమా? మాత్రాన ఏదో వాస్తవం ఉంది అనుకోవడం ఇక్కడ కూడా రద్దు చేయబడింది. అంటే ఖురాన్ ప్రకారంగా రద్దు చేయబడింది, బైబిల్ ప్రకారంగా కూడా రద్దు చేయబడింది. తర్వాత ఆదర్శమూర్తి శ్రీ రాములు వారి గురించి వారి జీవితంలో చూసుకున్నట్లయితే సీతాదేవి గురించి, అమ్మ సీతాదేవి గురించి నిందలు వస్తే ఆ రూమర్ వచ్చినంత మాత్రం ఏదో వాస్తవం ఉందనా? అంటే నిప్పు లేదా పొగరాదు అన్న వాస్తవం అక్కడ కూడా రద్దు చేయబడింది. కాబట్టి ఎప్పుడైతే ఒక మంచి కోసం పాటుపడుతూ ఉంటామో, అంటే పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయి అన్నది ఎంతైతే వాస్తవమో ఇక్కడ కూడా వాస్తవం అనే విచక్షణతో ఆలోచించమని నేను చెప్తున్నాను. విషయం ఏంటంటే, ఎప్పుడైతే నేను కంప్లైంట్ ఒకసారి జాగ్రత్తగా వినండి సార్. ఎప్పుడైతే నేను వీడియో చూశానో, వీడియో పరిశీలించినప్పుడు అక్కడ నేను టంగ్ స్లిప్ అయ్యాను అని చెప్పి క్షమాపణ కోరుకున్నారు. ఇక్కడ చాలామంది ముస్లిం సోదరులు కూడా మాట్లాడుతున్నారు, కొంతమంది మీడియా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను చెప్పాలన్న విషయం జాగ్రత్తగా వినండి. అసలు అక్కడ ప్రవీణ్ మాట్లాడిన విషయం ఏంటి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మాట్లాడిన విషయం ఏంటి? ఇక్కడ 90 సంవత్సరాలు అని టంగ్ స్లిప్ అయ్యాను, కానీ తర్వాత నేను ఖురాన్ చదివాను, అప్పుడు నాకు తెలిసింది 60 సంవత్సరాలే అని, కాబట్టి నేను క్షమాపణ కోరుకుంటున్నాను అన్నారు. ఇక్కడ ఖురాన్లో ప్రవక్త వారి వయసు గురించి ప్రస్తావన ఉండదు. అంటే ఖురాన్ చదివితే వయసు తెలిసిందన్నది కాదు. అయితే నిజంగా 90 సంవత్సరాలు అంటే ఎవరు కేసు పెట్టరండి. 90 సంవత్సరాలు అన్నంత మాత్రాన ఎవరి మనోభావాలు దెబ్బతినవు. 90 సంవత్సరాలు కాదు, 63 సంవత్సరాలు ఎవరు బతికారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అది కాదు, వారు చెప్పిన విషయాలు మీరు 2 నిమిషాల వీడియోని జాగ్రత్తగా పరిశీలిస్తే అతని ఉద్దేశం ఏంటో, అతను ఎంత విషయాన్ని చిమ్మాడో అర్థమవుతుంది. ఏమంటున్నారు? 90 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధుడు 25 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక స్త్రీని భర్త చనిపోతే పెళ్లి చేసుకున్నాడు అని చెప్తూ, దీనికి సంజాయిషి చెప్తూ ఏమంటారంటే వీళ్ళు, భర్త చనిపోయాడు కాబట్టి ఆ స్త్రీ వ్యభిచారంలోకి వెళ్ళిపోతుంది, వ్యభిచారిగా మారిపోతుంది, కాబట్టి వ్యభిచారిగా మారకుండా కాపాడడం కోసం ఒక తండ్రిగా భావించి పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకుంటే భర్త అవుతాడు తప్ప తండ్రి ఎలా అవుతాడు అని చెప్పేసి హేళనగా మాట్లాడడం జరిగింది. ఇది టంగ్ స్లిప్పా అన్నది క్వశ్చన్. అదొకటి. రెండవది వారు ఏమన్నారంటే, ఎవరు చచ్చిపోయినా కానీ వాళ్ళ భార్యని తీసుకొచ్చి ఇంట్లో వేసుకుంటే ఆదర్శమూర్తి ఎలా అవుతారు అని ఇంకో విషయం, చాలా పెద్ద విషయం. ఇది టంగ్ స్లిప్పా అన్నది నా క్వశ్చన్. తర్వాత ఆదర్శమూర్తి అవ్వాలంటే యేసు ఆదర్శమూర్తి అని చెప్పేసి యేసుతో, జీసస్ క్రైస్ట్తో కంపేర్ చేశారు. ఆయన ఆదర్శమూర్తి తప్ప ఈయన ఆదర్శమూర్తి ఎలా అవుతాడు అని ప్రశ్నించి ఇద్దరిని కంపేర్ చేశారు. అంటే క్రైస్తవులకి ముస్లిమ్స్ మధ్య కంపారిజన్, జీసస్కి ముహమ్మద్ ప్రవక్తకి కంపారిజన్. అక్కడి నుంచి ఆగాడా? అదే 2 నిమిషాల్లో 10 తలలున్న రావణాసుడు ఆదర్శమూర్తి ఎలా అవుతాడు? ఆదర్శమూర్తి కాదు కదా. మంది పెళ్ళాలని ఎత్తుకొచ్చేవాడు ఆదర్శమూర్తి ఎలా అవుతాడు అని ప్రవక్త ముహమ్మద్ వారిని రావణాసుడితో పోల్చడం జరిగింది.
రాముడు ఆదర్శమూర్తి కానీ రావణాసుడు ఆదర్శమూర్తి కాదు కదా అని చెప్పేసి ఈ విధంగా అంటే ఇది టంగ్ స్లిప్పా? సరే, ప్రవీణ్ గారు క్షమాపణ కోరుతూ నేను 90 సంవత్సరాలు నేను టంగ్ స్లిప్ అయిపోయాను, నన్ను క్షమించండి అన్నారు. 90 సంవత్సరాలు అన్నది పాయింట్ కాదు అక్కడ. రావణాసుడితో మొహమ్మద్ ప్రవక్తని పోల్చడము, రాముడితో పోల్చడము, జీసస్తో పోల్చడము, వాళ్ళు ఆదర్శమూర్తి కాదని చెప్పడం, చివరికి ఏమన్నాడంటే ముస్లింలలో కూడా కొంచెం న్యూట్రల్గా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆలోచించాలి ఈయన ఎలా ఆదర్శమూర్తి అవుతాడో అని చెప్పేసి కూడా ప్రశ్నించారు. మహేంద్ర, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది టంగ్ స్లిప్ అంటారా? మీకు అనిపిస్తుంది ఇది మొత్తం వింటే? అలా అనిపించట్లేదు. లేదు అంటే 90 సంవత్సరాలు ఉంది టంగ్ స్లిప్ అంటే ఒప్పేసుకుంటాం, మిస్ఇన్ఫర్మేషన్ ఇలా చెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి నేను చూడలేదు అని చెప్పాలి, మీరు చూడలేదు, బట్ మీరు చెప్పిన తర్వాత సారాంశం వింటే ఇది టంగ్ స్లిప్ కాదు అని అంటారు. టంగ్ స్లిప్ ఎలా అంటామంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బదులు కేసీఆర్ అంటాం, అది టంగ్ స్లిప్. మళ్ళీ సారీ అండి అని అన్ని మళ్ళీ ఇది అంటాం. లేదు 90కి బదులు 60 అంటే అది కూడా టంగ్ స్లిప్. కానీ సారాంశం చెప్పిన తర్వాత టంగ్ స్లిప్ అంటే 2 నిమిషాలు ప్రవీణ్ గారు చెప్పాలని ప్రయత్నం చేసింది ఏంటంటే ఆయన ఆదర్శమూర్తి కాదు, ఆయన ఆదర్శమూర్తి ఎలా అవుతాడు అని 3-4 సార్లు చెప్పారు. ఆదర్శమూర్తి అంటే జీసస్లా ఉండాలి, మొహమ్మద్ ఆదర్శమూర్తి కాదు అని చెప్పారు. రాముడు ఆదర్శమూర్తి కానీ రావణాసుడు కాదు అని చెప్పి రావణాసుడితో పోల్చారు. అంటే చాలా ఇంకా ఏమన్నారంటే ముస్లింలలో ఉన్నటువంటి న్యూట్రల్గా ఉన్నవాడు ఆలోచించాలి దీని గురించి అని చెప్పి కూడా అప్పీల్ చేయడం జరిగింది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో షఫీ చెప్తే చేసేసేవాళ్ళు కాదండి. షఫీ చెప్పాడు కాబట్టి డిపార్ట్మెంట్ చేసేసింది, గవర్నమెంట్ యాక్షన్ తీసుకుందంటే అది డిపార్ట్మెంట్ని బ్లేమ్ చేసిన వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే నా కంప్లైంట్ వెళ్ళిందో పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా పరిశీలించింది. కేవలము ఈ ఒక్క వీడియో గురించి కాదండి, ప్రవక్త ముహమ్మద్ సల్లాల్లాహు అలైహి గురించి మాట్లాడటం కాదు. ఇప్పుడు చెప్పండి, ముహమ్మద్ ప్రవక్త వారి గురించి మాట్లాడారని చెప్పేసి కొన్ని ఫోన్ కాల్స్ వెళ్ళాయి, ఆ వీడియో డిలీట్ చేశారు కదా. కేవలం ప్రవక్త ముహమ్మద్ వారి గురించి మాట్లాడారనుకుంటున్నారా ఆయన? కాదు. ప్రవీణ్, గత వీడియోస్ ఇప్పుడు పరిశీలించండి. ఆదం మొట్టమొదటి ప్రవక్త ఆదం వారు వారి భార్య గురించి మాట్లాడారు. అబ్రహాం ప్రవక్త ఇబ్రాహిం వారు 2 భార్యల గురించి మాట్లాడి ఉన్నాడు. ఇస్సాఖు ప్రవక్త ఇస్సాఖ్ అలైహిస్ సలాం యొక్క భార్య గురించి మాట్లాడి ఉన్నారు. యాకూబ్ ప్రవక్త యాకూబ్ అలైహిస్ సలాం భార్య గురించి మాట్లాడి ఉన్నాడు. ఓకేనా? సులైమాన్ అలైహిస్ సలాం భార్య గురించి మాట్లాడి ఉన్నారు. ఆ వీడియో ఇప్పుడు కూడా ఎందుకు అందుబాటులో ఉంది తెలుసా? ఎవరు కూడా దాని మీద కంప్లైంట్ చేసి ఫోన్ కాల్ చేసి చెప్పలేదు కాబట్టి అంతమంది ప్రవక్తల వీడియో ఇప్పుడు కూడా అందుబాటులోనే ఉంది. ఉన్నారా? అంటే ప్రవక్తల భార్యల గురించి చాలా చండాలంగా మాట్లాడే వ్యక్తి. అంటే మొహమ్మద్ ప్రవక్తన్ అంటేనే ముస్లింలు స్పందిస్తారా? అంటే గతంలో చాలా మంది పాస్టర్లు కూడా కొంతమంది జనాలు రాముడు దేవుడే కాదు ఇలాంటివి అన్నప్పుడు వాళ్ళకు కూడా ఇలానే శిక్షించాలి కదా మరి. లేదు, ఒక విషయం చెప్తాను నేను మీకు. విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఏదైనా మాట్లాడుతుంటే ఏమని మాట్లాడుతున్నాడు, ఒక వీడియో తన ఛానల్ ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటే ఒక వీడియో మీకు ప్లే చేసి వినిపిస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే తొందరపాటులో నిర్ణయాలు తీసుకోకూడదు. నేను తొందరపాటులో ఆలోచిస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత గల డిపార్ట్మెంట్, వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకున్నారంటే చాలా పరిశీలించే ఆలోచన తీసుకుంటారు. ఒక వీడియో చూపిస్తాను మీకు, ఒక వీడియో మీకు వినిపిస్తాను, అతను ఆడియో ఏంటన్నది. మహిళల కోసం మనమేగా మాట్లాడతాం. మహిళలకు స్వేచ్ఛ కావాలని మాట్లాడేది మగవాళ్ళే, మహిళలకు చదువు కావాలనేది మగవాళ్ళే, మహిళలకు అన్ని రకాల సౌకర్యాలు కావాలనేది మగవాళ్ళే. అంటే మహిళల గురించి మాట్లాడుతున్నారు, మహిళల కోసం మొత్తం చేసేది మగవాళ్లే అంటున్నారు. ఓకే, వెరీ గుడ్. మనం వాళ్ళ కోసం పోరాడతా అంటే వాళ్ళు మనకు అవమానం తెచ్చి పని చేస్తా అంటారు. ప్రపంచంలో ఒక స్త్రీకి మగాడు విలువ తెచ్చింది కావచ్చు, కానీ ఒక స్త్రీ ఒక మగాడికి విలువ తెచ్చిన దాఖలాలు ఎక్కలేవు. పూర్తి ప్రపంచంలో కూడా ఒక్క మహిళ కూడా మగాడికి విలువ తెచ్చిన దాఖలా ఒక్కటి లేదు. ఓకేనా? పంచ చరిత్రలో చూడు, రాముడి నుండి మొదలు పెట్టుకుంటే బైబుల్లో ఉన్న ఆదాం వరకు కూడా స్త్రీ వల్ల అవమానమే కలిగింది తప్పించి స్త్రీ వల్ల ఎవరికి ఒక్క రూపాయి మందం కూడా కీర్తి పెరగలే. శ్రీరాముడి దగ్గర నుంచి బైబిల్ వరకు కూడా ఆదాం వరకు కూడా స్త్రీ వల్ల అపకీర్తే తప్ప ఎక్కడ కూడా విలువ రాలేదు అని స్త్రీలందరినీ కలిపి చెప్తున్నాడు. అంటే శ్రీరాముల వారి భార్య సీతాదేవి గురించి మాట్లాడుతున్నట్టే కదా, ఆదాం భార్య హవ్వ వారి గురించి మాట్లాడుతున్నట్టే కదా. అంటే ఏ ఒక్క స్త్రీ కూడాను కీర్తి వచ్చే విధంగా పని చేయలేదు. అంటే ఇతని ఆలోచన ధోరణి చెప్పండి, చూడండి. ఒక స్త్రీ వెనక ఒక పురుషుడుండి ఆమెను మహారాణిగా చేస్తాడు, కానీ ఒక స్త్రీ పురుషుడు వెనక ఉండి ఒక్కని కూడా రాజుని చేసిన దాఖలాలు లేవు. అంటే కంప్లీట్గా స్త్రీలని తుడిచిపెట్టేస్తున్నాడు. స్త్రీలు దేనికి పనికిరాని వారని చెప్పేసి ప్రజెంటేషన్ తంది. చరిత్రలో మీరు బైబుల్ నుంచి భగవద్గీత దాకా చూసుకోరు, స్త్రీ వల్ల పురుషుడికి అవమానమే కలిగింది తప్పించి స్త్రీ వల్ల ఏ పురుషుడికి కూడా ఒక్క ఇంచు మందం కూడా కీర్తి రాలే. ఇంచు మందం కూడా వాడి పోరాటమే వారికి కీర్తి తెచ్చి ఉంటది. అంటే మగాడికి కీర్తి వచ్చిందంటే కేవలం మగాడు తాను చేసుకున్న పోరాటం వల్లనే కీర్తి వచ్చింది తప్ప స్త్రీ వల్ల ఇంచు మాత్రం కూడా పూర్తి ప్రపంచ చరిత్రలో ఎప్పుడు కూడా కీర్తి రాలేదు. ఇది అతని దృష్టిలో ఒక మహిళ. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు. పురుషుడి
పోరాటమే ఆ పురుషుడికి కీర్తి తెచ్చి ఉంటది. ఆ పురుషుడి ఆలోచనలే ఆ పురుషుడికి ఆ గౌరవాన్ని తీసుకొచ్చి ఉంటాయి. కానీ స్త్రీ వల్ల ఏ పురుషుడికి కూడా ఈ సమంతా కూడా గౌరవం దక్కలే. బైబుల్లో దేవుడు ఆదాము హవ్వ అనే ఇద్దరిని సృష్టిస్తాడు. మనుషులను సృష్టించి ఓ స్థలంలో ఇక్కడనే ఉండుర్రి, మీరు నేను మళ్ళొచ్చిపోయే వరకు మీరు ఎలాంటి ఆలోచన చేయకుర్రి అని చెప్తాడు. చెప్తే ఈమె ఉండేట్టు ఉంటుందా, ఒక చెట్టు ఉంటుంది, ఈ చెట్టు పండ్లు తినకుర్రి అని చెప్పిపోతాడు దేవుడు. దేవుడు అంటే ఫిజికల్గా కనబడాడు, దేవుడు స్వరం పరంగానే కనబడి ఇవి తినొద్దమ్మా అంటే ఊకుంటారా? ఆడోళ్ళు ఊకుంటారా? అదే పండు తిని చూపెడతాడా? ఎవరిని? ఆడవాళ్ళందరినీ చూపిస్తున్నాడు. అంటే వాళ్ళు ఊకోరు, వాళ్ళు తప్పు పని చేస్తారని చెప్పేసి ఆయన ప్రెజెంటేషన్. అప్పుడే పాపంలో పడ్డాడు. దేవుడు ఏదైతే తినద్దు అన్నాడో ఆ పండును ఆదంతో తినిపిస్తుంది హవ్వ. కథం పాపం జరిగిపోయింది. దేవుడి ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అంటారు బైబుల్లో. అతిక్రమించింది హవ్వ. ఒక హవ్వే కాదు, అబ్రాహాం 2 భార్యలు, యాకోబు భార్య, ఇస్సాకు భార్య, సొలొమోనుకు సంబంధించిన ఒక ఆమె, మొత్తం స్త్రీలే. మహా రాజులను కూడా వచ్చి ఇట్లా గంగల కలిపినట్టు కలిపింది. కాబట్టి ప్రపంచంలో స్త్రీకి హక్కులను సాధించిన మొగోళ్ళు ఉన్నారు, స్త్రీకి స్వేచ్ఛను సాగించిన మొగోళ్ళు ఉన్నారు, కానీ పురుషుడి గౌరవాన్ని పెంచిన ఒక్క స్త్రీ కూడా ఇప్పటి వరకు ప్రపంచంలో లేదు. అంటే ప్రపంచంలో ఒక్క స్త్రీ కూడా లేదు మగాడి గౌరవం తెచ్చిపెట్టినా కీర్తివంతం తెచ్చిన లేదని మొత్తం కంక్లూజన్ అవుతాను. అందుకే స్త్రీలకు అధికారం ఇవ్వకూడదు, స్త్రీలకు స్వేచ్ఛనివ్వకూడదు, స్త్రీలకు చదువు ఇవ్వకూడదు. స్త్రీలకి అధికారం లేదు, స్వేచ్ఛ ఇవ్వకూడదు, చదువు ఇవ్వకూడదు. మను ధర్మశాస్త్రంలో రాసుకొచ్చిండు, స్త్రీని ఇంటికే పరిమితం చేయాలి అన్నాడు మనువు. దాన్ని అంబేద్కర్ గారు మరి ఆ రోజున ఆయన ఏం ఆలోచించిండో కానీ దాన్ని కొట్టిపడేసిండు. కొట్టిపడితే 78 సంవత్సరాలు దాటే వరకు. అంటే వీడియో కంప్లీట్గా చూడండి మీరు. దీంట్లో ఒక 2 నిమిషాలే ప్లే చేస్తాం నాకు సమయాన్ని బట్టి. ఇక్కడ ఏమవుతుంది అంటే స్త్రీకి స్వేచ్ఛ ఇవ్వకూడదు, అధికారం ఇవ్వకూడదు, ఏమి ఇవ్వకూడదు. ఎందుకంటే స్త్రీ అంటే కంప్లీట్గా పనికిరానటువంటి స్థాయిలో తీసుకొచ్చేస్తే అంటే స్త్రీ అంటే విలువ లేదు. ఏ స్త్రీల గురించి మాట్లాడుతున్నాడండి? ప్రవక్తల స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. మహనీయులైన శ్రీరాముడి యొక్క భార్య గురించి మాట్లాడుతున్నారు, ఆదాం భార్య గురించి మాట్లాడుతున్నారు, సొలొమోన్ ప్రవక్త భార్య గురించి, ఇబ్రాహీం అలైహిస్సలాం 2 భార్యల గురించి, ఇంతమంది ప్రవక్తల భార్యని కించపరుచుకుంటూ మాట్లాడుతూ ఏ ఒక్క స్త్రీ కూడా లేదని చెప్తున్నారండి. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు పాకిస్తాన్తో మన వారు జరిగింది కదా, మరి ఇప్పుడు కమాండర్గా ఉన్నటువంటి 2 కూడా స్త్రీమూర్తిలే కదండి. 2 స్త్రీమూర్తిలే కదా భారతదేశం తరపున పోరాడింది. అంటే స్త్రీలు లేరా? భారతదేశానికి ప్రధానమంత్రిగా స్త్రీలు లేరా? మనం అంతరిక్షానికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు స్త్రీలు లేరా? అంటే స్త్రీ లేకపోతే అసలు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? స్త్రీమూర్తి లేకపోతే ప్రవక్తలైనా ఎక్కడి నుంచి పుట్టారు? ఋషులైనా ఎలా పుట్టారు? ఆ తల్లి గర్భం నుంచే పుట్టారు కదా. తల్లి లేకపోతే సృష్టి ఎక్కడ నుంచి చెప్పండి? అలాంటి స్త్రీ దేనికి పనికి రాదు అని చెప్పేసి ఇంత కించపరుచుకుంటూ మాట్లాడి వీడియోలు పోలీస్ డిపార్ట్మెంట్ పరిశీలించారా? అంటే కేవలం మొన్న జరిగిన సంఘటన కాదు కానీ ఓవరాల్గా ఇలాంటివన్నీ కలిపి. అయితే మీరేమన్నారంటే వారికి చాలా చక్కటి పేరు ఉందన్నారు. హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా తను మాట్లాడితే తన మీద ఎఫ్ఐఆర్స్ అయిన విషయం మీకు తెలుసా? లేదండి. తెలుసా అండి? జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో తన మీద 1 year ముందు ఎఫ్ఐఆర్ ఉంది. సైబర్ క్రైమ్లో తన మీద ఎఫ్ఐఆర్స్ అనే విషయం మీకు తెలుసా? ఎలాంటి ఎఫ్ఐఆర్స్ ఇవన్నీ? శ్రీరాముల వారిని, లక్ష్మణుని, సీతాదేవిని కించపరిచే విధంగా తను కామెంట్ చేస్తే దాని మీద ఎఫ్ఐఆర్స్ అయ్యాయి. ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు కదా, మీకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు. నాకు తెలియదు. ఇప్పుడు దీని గురించి మీకు చిన్న వీడియో ప్లే చేసి చూపిస్తాను. చికోటి ప్రవీణ్ గారు తెలుసు కదా, ధర్మరక్షణ సంస్థ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది, కంప్లైంట్ ఫైల్ చేసింది. ఏమన్నారు చూడండి. జై శ్రీరామ్ అండి. చికోటి ప్రవీణ్ మాట్లాడుతున్నారు. మన గవర్నర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ప్రతి ఒక్క రామాయణ పారాయణం కానీ మరియు గీత పారాయణం చేస్తే మంచిది అని చెప్పి ఒక హిందూ సెంటిమెంటల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి కౌంటర్గా ఒక లుచ్చా యాదవ్, మరి అది జర్నలిస్ట్ ముసుగులో ఉన్న ఒక యాంటీ హిందూ సోషల్ ఎలిమెంట్, వాడి పేరు చిల్కా ప్రవీణ్, అతి దారుణంగా మన కోట్లాది మంది విశ్వసించే రాముడిపై, సీతపై, లక్ష్మణుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాడు ఒక ట్విట్టర్ రిలీజ్ చేసినాడు. దానికి సంబంధించి మా యొక్క సంస్థ ధర్మరక్ష సంస్థ ఇవాళ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో మరియు సైబర్ క్రైమ్స్లో రిపోర్ట్ చేయడం జరిగింది. వాడిపై కేసు కూడా కట్టారు. కానీ అరే చిల్కా ప్రవీణ్ నోటికొచ్చినట్టు మాట్లాడితే ధర్మరక్ష సంస్థ ఊకోదు, చికోటి ప్రవీణ్ ఊకోడు, మరి ఏ ఒక్క హిందూ సోదరుడు, హిందూ వీరులు ఊకోరు. రోడ్డు మీద కనబడితే కుక్కని కొట్టినట్టు కొడతామని చెప్పి చెప్తున్నా. నువ్వు నమ్మకపోయినా మాకు అయ్యేదేం లేదు. మా దేవుళ్ళ జోలికి కోట్లాది మంది విశ్వసించే మా
ఆరాధ్య దైవాలను ఎవరన్నా అంటే మాత్రము రోడ్డు మీద తోలు తీస్తాం బిడ్డ అని చెప్పి ధర్మరక్ష సంస్థగా తరఫున నేను హెచ్చరిస్తున్నా. మరి ప్రతి ఒక్క హిందూ సోదరుడు గమనించాల్సిన విషయం, ఇవాళ ఏ నా కొడుకు పడితే ఆ నా కొడుకు మరి మన దేవుళ్ళ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. హిందూ సోదరులందరూ కూడా ఏకమే ఇసుంటి నా కొడుకులు రోడ్డు మీద కనబడితే కుక్కను కొట్టినట్టు కొట్టి కుక్క కాటుకు చెప్పు దెబ్బ లెక్క సమాధానం ఇవ్వాల్సిన టైం ఇది. ఎవరైనా ఊరుకుంటే మాత్రము మన హిందూ ఒక ఐకమత్యం కోల్పోతుంటాము. ప్రతి ఒక్కరు కూడా ప్రతి హిందూ సోదరుడు స్పందించాల్సిందిగా మనవి చేస్తూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. చికోటి ప్రవీణ్ గారు ధర్మరక్షణ సంస్థ తరపు నుంచి 1 year బిఫోర్ అప్పుడే హిందూ దేవతలకు సంబంధించి నెగిటివ్గా మాట్లాడని ఎఫ్ఐఆర్స్ బుక్ అయి ఉన్నాయి. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ తెలియదా అంట నేను. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం స్టడీ చేస్తుంది. మీరు బిజీ ఉండొచ్చు, నేను బిజీ ఉండొచ్చు. మనం ఒక కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళ యాక్షన్ ఎందుకు తీసుకుంటున్నారు? కంప్లైంట్ ఇవ్వగానే పోలీస్ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకొని కంప్లైంట్ తీసుకోదండి. బ్రదర్ షిఫీ వచ్చేసాడు అని చెప్పేసి ఏముంటది అక్కడ. ఇప్పుడు బయట ఒక సర్క్యులేషన్ కూడా నా వరకు వచ్చింది. నేను కూడా అనుకున్నదే, ఇంకా వేరే వాళ్ళ మీద ఎత్తడం ఏంటికి. బ్రదర్ షఫీ గారు చేసినటువంటి పాపాలు తప్పులను కప్పుపుచ్చుకోవడానికి ఎక్కడ ఏం దొరకనప్పుడు మహమ్మద్ ప్రవక్త వారిని ఒక మాట అన్నాడు, జారిపోయాడు కాబట్టి ఆ కేసు బలంగా పెట్టారు. ఇంకా అబ్బాయిని బ్లాక్మెయిల్ చేసి ఏదో లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అని అనుకున్నాం. ఇవన్నీ కూడా కానీ వాస్తవంగా ఇంత కాదు. ఇప్పుడు బ్రదర్ షిఫీ ఒక కంప్లైంట్ మాత్రమే ఇచ్చాడు, నా వ్యక్తిగతంగా నన్ను ఈ విధంగా దూషిస్తున్నాడు. సరే, ఈ కంప్లైంట్స్ అన్ని ప్రవక్త వారి గురించి ఈ రకంగా అనడము, లేకపోతే ఇంతకు ముందు రాముల వారిని సీతాదేవిని అలా అన్నారని ఆయన అనుకో. సరే, డైవర్షన్ కాకుండా ఇక్కడ చాలా మంది ఎఫ్ఐఆర్స్ ఎందుకు చేసుకుంటూ వచ్చారు తెలుసా? వీడియో డిలీట్ చేశాను అంటున్నాడు కదా, వీడియో లైవ్ లో అందుబాటులో ఉంది. వీడియో లైవ్ చేసిన వీడియోలో అందుబాటులో ఉన్నప్పుడే ఎఫ్ఐఆర్స్ అన్ని బుక్ అయ్యాయి. ఆ తర్వాత లైవ్ లోంచి కట్ చేసి తీసేయడం జరిగింది అప్రమత్తమయ్యి. అంటే వీడియో డిలీట్ కాకుండా లైవ్ లో ట్రిమ్ చేశారని అంటున్నారు. నార్మల్ గా అప్లోడ్ చేసిన వీడియో డిలీట్ చేశాడే తప్ప లైవ్ లో అలాగే ఉంది. లైవ్ ఫుల్ లెంత్ వీడియో అది అలాగే సర్క్యులేట్ అవుతూనే ఉంది. అది ఎప్పుడు ఎఫ్ఐఆర్స్ బుక్ అయిన తర్వాత తను అది ట్రిమ్ చేసి తీసేయడం జరిగింది. అంటే ఇక్కడ టంగ్ స్లిప్ కాదు, ఉద్దేశపూర్వకంగా మాట్లాడారు. ఈ ఒక్కసారే మాట్లాడలేదు, గతంలో కూడా మాట్లాడి ఉన్నారు. కేవలం మొహమ్మద్ ప్రవక్త వారి గురించే మాట్లాడలేదు, అనేక మంది ప్రవక్తల గురించి మాట్లాడి ఉన్నారు. ప్రవక్తల సతీమణుల గురించి మాట్లాడి ఉన్నారు, సీతాదేవి గురించి మాట్లాడి ఉన్నారు, ప్రవక్తల భార్య నుంచి మాట్లాడి ఉన్నారు, హిందూ దేవదేవుల గురించి మాట్లాడి ఉన్నారు. ఈరోజు నా గురించి, నా భార్య నుంచి, నా కుటుంబం గురించి కూడా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇలాంటి వ్యక్తికి చెక్ పెట్టాలి కదా సార్. మరి పోలీస్ వ్యవస్థ ఎప్పటివరకు చూస్తుంది? ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ దాని యాక్షన్. ఎందుకంటే నేను చట్టాన్ని నమ్మే వ్యక్తిని మహేంద్ర గారు. నేను చట్టాన్ని నమ్ముతాను, ధర్మాన్ని నమ్ముతాను, ధర్మంగా బతకని చెప్తాను, చట్టానికి లోబడి ఉండవని చెప్తాను. ఎప్పుడు కూడా చట్టానికి మీరి, చట్టానికి వ్యతిరేకంగా ఏ పని నేను చేయలేదు, చేయను. ధర్మానికి అధిగమించి ఏ పని చేయలేదు, నేను చేయను. ఎందుకంటే ధర్మో రక్షిత రక్షిత అని నమ్మే వ్యక్తిని. మనం ఎప్పుడైతే ధర్మాన్ని కాపాడతామో ధర్మమే మన కోసం నిలబడుతుంది. సత్యం మీద ఉంటే సత్యమే జయం ఉంటుంది అని చెప్పేసి. అయితే ఒక విషయం గమనించాలి. ఇక్కడ మీకు ఈ క్లారిటీ ఇచ్చాను. ఎక్కడైతే నిప్పులెందే పొగరాదు అన్నది ఆ సామెత కొట్టేయబడుతుంది. ఎందుకంటే గ్రంథాల వెలుగులో తప్పది. మన పూర్వీకులు ఇప్పుడు మన మీద నిందలు వచ్చాయి. వచ్చినప్పుడు పాండవులు ఉన్నారు, కష్టకాలం వాళ్ళకి రాలేదా? రాముల వారికి కష్టకాలం రాలేదా? ప్రవక్త జీసస్ వారికి కష్టకాలం రాలేదా? మొహమ్మద్ ప్రవక్తకి వచ్చాయి కదా. అంటే ఎప్పుడైతే ధర్మం మీద నిలబడతామో కష్టకాలాలు వస్తాయి. కష్టకాలాలు వచ్చినంత మాత్రాన ఏదో తప్పు చేసేసాం కాబట్టి ఇలా జరిగింది అనేది ఆలోచన తప్పు. ఎందుకంటే కొంతమంది భావిస్తున్నారు. దానికి నేను క్లారిటీ ఇవ్వాలంటే రైట్. ఇప్పుడు ఇన్ని రోజులుగా ప్రవీణ్ మీద వచ్చినటువంటి ఎఫ్ఐఆర్లు కావచ్చు, లేదు ఈయన చేసిన వ్యాఖ్యల మీద అనేక సంస్థలు ఆయన మీద కేసులు పెట్టినాయి కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ప్రవీణ్ తగిన రీతిలో దానికి స్పందించటమో, ఆ కేసుకి అటెండ్ అవ్వటమో లాంటివో చేస్తున్నాడు. నేను గతంలో అనింది, ప్రజా సమస్యల మీద పోరాడాడు. లైవ్ స్క్రీన్ మీద అనేకమైనటువంటి అరాచక శక్తులు పనిచేసిన చోట ఆయన గలాన్ని వినిపించాడు. భయపడలేదు ఆ పిల్లాడు ఎప్పుడు కూడా. ఆ పేరు ఉంది నిజంగానే, మీరు చూడండి. ఇప్పుడు మీ మీద ఆరోపణలు చేశారు కాబట్టి మీకు కొంత కోపం ఉండొచ్చు. నాకు కోపం లేదు సార్, నాకు ఒక్క నిమిషం కోపం లేదు. నాకు ఇక్కడ విషయం చెప్తాను. అయితే ఇక్కడ మీరు క్లారిటీ ఇవ్వాల్సిన విషయం ఏంటంటే, సరే ఈయన మీద కేసులు ఉన్నాయి, చేసిన ఆయన వ్యక్తిగతం, అది అన్నీ ఓకే. ఆయన చేసిన ఆరోపణలో ప్రధానంగా మీరు కాలేజ్ పెట్టారు, మీడియా ఛానళ్ళు, మీడియా సంస్థలను రన్ చేశారు, మీ దగ్గర పనిచేసిన స్టాఫ్ పైన మీరు అఘాయిత్యానికి పాల్పడ్డారని, సెక్షువల్గా వాళ్ళతో కాంటాక్ట్స్ పెట్టుకున్నారని, ఒకరి తర్వాత ఇంకొకరని, ఈ రకమైనటువంటి అభియోగం మీ మీద చాలా బలంగా మోపడం జరిగింది. అయితే ఒకరిని మర్డర్ చేశారని కూడా ఒకటి ప్రధానంగా. వీటి మీద ఎలాంటి అన్ని అసత్యాలే అయిపోతాయా? ఎలాంటి సత్యం లేదా? 100% తప్పంటున్నాను. ఆయన ఒక జర్నలిస్ట్ సార్. ఏ రకమైనటువంటి గ్రౌండ్ వర్క్ లేకుండా, ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా, మీ పర్సన్స్, మీ ఫ్రెండ్స్, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఏ రకమైన కాంటాక్ట్స్ లేకుండా డైరెక్ట్ స్క్రీన్ మీదకి వచ్చి ఎలా చెప్పగలుగుతాడు? మీ సంస్థ పేర్లు ఎలా చెప్తాడు? లోపలున్న
అధ్యాపకుల గురించి ఎలా చెప్తారు, పిల్లల గురించి ఎలా చెప్పగలుగుతాడు? బలంగా ఆలోచించాల్సింది ఎవరంటే జర్నలిస్టులు, జర్నలిజం ఆలోచించాలి. ఎందుకంటే ఈ మచ్చ జర్నలిజం మీద వచ్చండి మచ్చ. ఇది 1% కూడా ప్రూఫ్ లేకుండా, ఎందుకంటే తను వీడియోలు చేసుకుంటూ వెళ్తే కింద కామెంట్స్ పెడుతున్నారు ప్రజలు, ఎవిడెన్స్ ఏది, ప్రూఫ్ పెట్టు, ఎవిడెన్స్ ఇవ్వు, ప్రూఫ్ పెట్టు అని చెప్పేసి అడుగుతుంటే ఆయన చెప్పిందంటే ఇది మర్డర్ చేశాడు, వ్యభిచారం చేశాడు, 100 మందితో 40 మందితో 9 మంది భార్యలు 10 మంది భార్యలు ఇలా చేసుకోలేదు. ప్రజలేమో ప్రూఫ్ అడుగుతున్నారు. మొన్న రీసెంట్ గా ఏదో వైజాగ్ లాడ్జ్ లో కూడా దొరికారంటే ఒక అమ్మాయితో. ఇప్పుడే లాడ్జ్ లో పట్టుబడ్డ బ్రదర్ షఫీ అని కూడా వీడియో పెట్టేశాడు. ఒక అమ్మాయితో లాడ్జ్ లో పట్టుబడ్డ. లేరా మీరు ఆ లాడ్జ్ లో లేరా? సార్ నేనేమంటానంటే 1% కూడా ట్రూత్ లేదు. ప్రజల్ని ఎలా నమ్మబలుగుతున్నాడు అంటే జర్నలిజం మీద మచ్చ అంటున్నా నేను. అది వైస్ ప్రెసిడెంట్ మీ నంబర్ ని రాంగ్ నంబర్ గా పెట్టి మీతోనే చాట్ చేసినట్లు సృష్టించారు అని అన్నారు. అసలు ఈ అబ్బాయి ప్రవీణ్ కి అంత అవసరం ఏమొచ్చింది మిమ్మల్ని టార్గెట్ చేయడం అనేది ఒక పెద్ద క్వశ్చన్. కానీ మరీ లేని దాన్ని వాట్సాప్ చాటింగ్ కింద పెట్టుకొని ఇప్పుడే బ్రదర్ షఫీ గారు నాతో ఇలా ఇంత క్రియేట్ చేసి అవసరం ఏముండొచ్చు అంటున్నా. ఇప్పుడు అది తెలుస్తుంది. అందుకే తను నా మీద మోపినటువంటి అభియోగాలన్నీ కూడా, ఆరోపణలన్నీ కూడా తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేశాను. అసలు ట్రూత్ ఏంటి, క్లారిటీ ఏంటి, ఎవిడెన్స్ ఏంటి కూడా నేను సబ్మిట్ చేశాను. ఇప్పుడు బాధ్యత ఎవరిది? చట్టం ఖచ్చితంగా దాన్ని పని చేస్తుందని పూర్తిగా నమ్మకం నాకు కలిగి ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ పని చేస్తుంది. ఇప్పుడు ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి? అతనిది. నేను ఎవరిని మర్డర్ చేశాను, ఎక్కడ మర్డర్ చేశాను, ఎందుకు మర్డర్ చేశాను, ఏం జరిగింది, ఎక్కడ వ్యభిచారం జరిగింది, ఎవరు నుంచుకున్నాను, ఏం చేశాను, 60 సంవత్సరాల తల్లితో వ్యభిచారం ఏంటి, 15 సంవత్సరాల అమ్మాయితో వ్యభిచారం ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు అంటే ఏది చెప్తే అది ప్రజలు నమ్మేస్తారా? అంటే ఇంకా మనం చెప్పేసిన తర్వాత దానికి రియాక్షన్ ఉండదా, ప్రశ్నలు ఉండవా? నేనేమంటానంటే నేను ప్రతిదీ కూడా సబ్మిట్ చేసేసాను. పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు తనకుంది. ఇంతకీ ప్రవీణ్ ఇలా గతంలో ఒక వ్యక్తి పైన ఆయన ఆరోపణలు చేశాడు, ఆ వ్యక్తి సంస్థలో పనిచేశాడు, ఆయన సరిగ్గా బిహేవ్ చేయలేదు అని చెప్పేసి చెప్పాడు. ఆ కాంటాక్ట్స్ ఉండడం వల్ల అసలు మీకు ప్రవీణ్కి ఏ రకమైన కాంటాక్ట్స్ లేవు, కానీ ఆ ఆరోపణలు చేయడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? కారణాలు మేబీ ఏమైనా బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నాడేమో. ఎందుకంటే ఒక వీడియోలో ఏం చెప్పాడంటే 100 కోట్లు ఇచ్చినా కానీ బ్రదర్ షఫీని వదిలిపెట్టాను అని మాట రిపీట్ చేశాడు. అంటే ఎన్ని కోట్లు ఇస్తే వదిలిపెడతాడు అన్నది మేబీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడా, లేకపోతే ఇంకేదైనా ఇంటెన్షన్ ఉందా, తన వెనక ఇంకెవరైనా ఉండి నడిపించారా? తన వెనక ఎవరైనా ఉండి నడిపించారంటే ఇతను బలి బకరా అయిపోయినట్టేనండి. ఎందుకంటే పాపం పూర్తిగా తన స్పాయిల్ అయిపోతున్నట్టే. నేనేమంటాను అంటే వాళ్ళు ఏమన్నా ప్రూఫ్స్ సబ్మిట్ చేస్తారేమో అని వెయిట్ చేసే కోణంలోనే అయిపోయిందా? క్వశ్చన్ చెప్పాలా? ఇప్పుడు మీరు ఆర్బీఐని దోపిడీ చేశారని నేను వీడియో తయారు చేశాను. ప్రూఫ్ ఎక్కడ నుంచి తెస్తాను? మహేందర్ గజ దొంగ బ్యాంకుని ఇప్పుడే లూటీ చేశాడని చెప్తాను. నేను వీడియో రిలీజ్ చేస్తాను, బ్రదర్ షఫీ ఛానల్ రిలీజ్ చేసి 10 రోజులు దాని గురించి మాట్లాడేస్తాను. ప్రూఫ్ ఎక్కడి నుంచి తెస్తాను మహేందర్ గారు? ఒక జర్నలిస్ట్ మాట్లాడేటప్పుడు నేనేం మాట్లాడుతున్నాను దానికి ఆధారం ఉందా లేదా? సార్ బయట మార్కెట్ లో కూడా ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది మీ మీద. మీ ముస్లిం సోదరులే చాలా మంది ఈవెన్ మా ఛానల్ కూడా ఫోన్ చేసి చెప్పినటువంటి ఇదిగో ఉన్నాయి అదిగో ఉన్నాయి అని చెప్పారు. నేను ఎప్పుడు దాన్ని బయట పెట్టలేదు, చేయలేదు. అసలు ప్రధానంగా యూఆర్సీ అనే ఒక ఛానల్ని మీరు బ్రదర్ సిరాజ్ గారు కలిసి స్టార్ట్ చేశారా, లేదా మీరు ఒక్కరే స్టార్ట్ చేశారా? ఆ తర్వాత ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు, మీరు ఎందుకు ఉండిపోయారు? అసలు మీకు బ్రదర్ సిరాజ్కి ఎన్నో ట్రాన్సాక్షన్స్ జరిగాయని, మళ్ళీ విభేదాలు వచ్చాయని, మళ్ళీ కలిశారని, మళ్ళీ విడిపోయారని అనేక రకాల అపోహలు ఉన్నాయి. ఇద్దరిని కలిపి ఒకే విధంగా చూస్తారు కొన్నిసార్లు. లేదు ఇతను వేరు, ఇంకొకరు ఇతను వేరు, ఈయన మార్గం వేరు అని. ఆయన మోటివేషనల్ స్పీకర్ అంటారు, మిమ్మల్ని మోటివేషనల్ స్పీకర్ అంటారు. లేదు ఆయన ప్రొఫెషనల్ చెప్తారు, మీరు ఓన్లీ మోటివేషనల్ అని చెప్తారు. అసలు ఏంటి మీకు ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? బ్రదర్ సిరాజ్ గారికి బ్రదర్ షఫీక్ ఉన్న ఇదేంటి? మహేందర్ గారు ఎవరు మీరిద్దరు అసలు చెప్పండి ఒకసారి. చూడండి, ఎవరు మేము అంటే దాదాపుగా ఒక 25 సంవత్సరాల క్రితం పరిచయమైనటువంటి ఒక వ్యక్తి తను. అప్పుడు పరిచయం అయ్యారు. ఆ తర్వాత కలిసి మేము జర్నీ చేసాము. ఆ తర్వాత మా ఆలోచనలో వచ్చినటువంటి విభేదాల వల్ల విడివిడిగా మేము వర్క్ చేసుకున్నాం. నేను సమాజం కోసం నేను మోటివేషనల్ స్పీకర్గా వర్క్ చేస్తాను, బిజినెస్ ఆచార్యగా లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ చెప్తాను. తను ఇస్లాం గురించి ప్రచారం తను చేసుకుంటూ ఉంటారు. అంతే తప్ప నాకు ఇప్పుడు తనతో ఎలాంటి సంబంధాలు లేవు, అతనికి నాకు సంబంధం. కలిస్తే మాట్లాడుకుంటాం, మంచి సంబంధాలు ఉన్నాయి. అంతకుమించి అంత. కలిసి సంస్థ పెట్టారు కదా యుఐఆర్సీ అనేది, మీరు పెట్టి ఆయన జాయిన్ అయ్యారు, ఆయన పెట్టాక మీరు జాయిన్ అయ్యారు. పెట్టి ఇద్దరం కలిసి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాము. అది దాదాపు 15 సంవత్సరాలు కలిసి ఆర్గనైజేషన్ నడపడం జరిగింది సార్. ఎందుకు విడిపోయారు మరి? మీద ఆర్గనైజేషన్ వల్ల చాలా పెద్ద గొడవ వచ్చిందని బయట చాలా పెద్ద పుకార్లు ఉన్నాయి. విషయం ఏంటంటే సార్, ఏదో ఒకటి జరిగితే 10 ప్రజలు మాట్లాడుకుంటారు కదా. ఏదో ప్రాబ్లం వచ్చింది, అది సాల్వ్ కూడా అయిపోయింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడైతే రిలేషన్స్ మంచిగా ఉన్నాయి, అతను మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతను ఎక్కడున్నా మంచిగా ఉండాలి, దట్స్ ఇట్. అంతమించి ఏం లేదు. ఫండ్స్ చాలా ఎక్కువగా సేకరిస్తున్న సందర్భంలో మీ ఇద్దరికి గొడవలని పంచుకునే దాంట్లో అని కూడా అంటున్నారు. అదే అబద్ధం సార్. ఫండ్స్ అనేది విషయం లేదు.
వ్యక్తిగతంగా ఆలోచనలో వచ్చినటువంటి విభేదాల వల్ల దూరం అవడం జరిగింది. ఇది వాస్తవం. ఇది ఒక కామన్ మిత్రులు ఇందాక చెప్పింది, ఒకళ్ళ మీద ఒకళ్ళు గోతులు తవ్వుకునే దాకా ఒకళ్ళంటే ఒకళ్ళు పడని, ఒకళ్ళంటే ఒకళ్ళు నరుక్కొని చంపుకునే అంత నడుస్తా ఉంది. మీదనే నవ్వుకుంటూ ఉన్నారు వీళ్ళిద్దరు అనేది. అది ఇంకా మనం దాచుకునేది ఏం లేదు. ఓపెన్ గా చెప్పాలంటే ముస్లిం సోదరులే డైరెక్ట్ గా కాల్ చేసి చెప్తున్నారు, వీళ్ళిద్దరూ నటిస్తున్నారు కానీ ఇద్దరికి ఒకరికి ఒకరు పడదు. ఈయన కెరియర్లో ఈయన ఎదగడం ఇష్టం లేదు, ఈయనకి ఇష్టం లేదు. సో ఇది ఇంకా కొనసాగుతూ ఉంటది అనేది వాదన ఒకటి. సిరాజ్ గారు మోటివేషనల్ స్పీకరా, ప్రొఫెషనల్ చెప్పే వ్యక్తియా? మీరు మోటివేషనల్ స్పీకర్గా చెప్తూ లోపట్ల మతాన్ని ప్రవచనాలు చేస్తూ ఉన్నారు, మతానికే ప్రలోభ చేస్తారు, అక్కడి వరకు రప్పించుకుంటారు, ఆ తర్వాత మతం వైపుకు నడిపిస్తారని ఇద్దరి మీద సేమ్ ఆరోపణలే వచ్చినట్టుగా కనబడ్డాయి. క్లారిటీ ఇస్తాను నేను మీకు. నాకు తెలిసి 2 months అయింది అనుకుంటాను, మీతో పాటు కలిసి 10 గంటల డిస్కషన్ చేస్తాను నేను మీద కొన్ని ఆరోపణలు మీరు తీసుకొస్తే నేను క్లియర్గా మాట్లాడాను. అక్కడ స్పష్టంగా నేను చెప్పిన విషయం ఏంటంటే, ధర్మము గ్రంథాలలో ఉంది. వేద శాస్త్రాల్లో ధర్మం ఉంది, భగవద్గీతలో ధర్మం ఉంది, బైబిల్లో ధర్మం ఉంది, ఖురాన్లో ధర్మం ఉంది. చాలా స్పష్టంగా అనేక ఆధారాలతో మాట్లాడాను. 10 గంటల డిస్కషన్ అంటే చిన్న విషయం కాదు, అవునా? అది మొత్తం మాట్లాడిన తర్వాత మీకు వచ్చిన క్లారిటీ ఏంటి? మత మార్పిడి చేస్తున్న వ్యక్తిగా మీకు కనబడ్డానా? అనిపించలేదు. 10 గంటలు, 1 గంట కాదు, 10 గంటల డిస్కషన్ కంప్లీట్. నేనేమంటానంటే, ఒక హిందూ ప్రశ్న అప్పుడు అడిగాను, ఇప్పుడు అడుగుతున్నా, మీరు మత మార్పిడిలు చేశారా అని అడిగాను, సూటిగా అడిగాను. నేనేమంటానంటే, మతమే తప్పు, ఒక మతం తప్పు ఇంకో అన్ని మతాలు తప్పైనప్పుడు మతం నుంచి ఇంకో మతం జంజీలని చేస్తే ఏం లాభం చెప్పండి? నేనేమంటానంటే, ఒక హిందూ తన దగ్గర ఉన్న వైదిక ధర్మాన్ని అర్థం చేసుకుని సనాతన ధార్మికుడిగా మారాలి. ఒక క్రైస్తవుడు తన దగ్గర ఉన్న బైబిల్ని అర్థం చేసుకుని బైబిల్ కరెక్ట్ ఫాలోవర్గా మారాలి. ఒక ముస్లిం ఖురాన్ అర్థం చేసుకుని ఖురాన్ ఫాలోవర్గా మారాలి. మీ దగ్గర ఉన్న గ్రంథాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఖురాన్ కూడా ఇదే చెప్తుంది, మీ దగ్గర ఉన్న గ్రంథాన్ని మీరు స్థాపించినంత వరకు మీరు ఏ పునాది పైన లేనట్లే, మీ దగ్గర ఉన్న గ్రంథాన్ని మీరు స్థాపించండి అని చెప్పి ఖురాన్ స్వయంగా చెప్తుంది. కాబట్టి మీరు మహేందర్ గారు మీరేం చేయాలి? వేద శాస్త్రాలు భగవద్గీత ప్రకారంగా జీవితం గడపండి. అంటే ఇప్పుడు ఏంటి, మీరు మత మార్పిడి చేయరు, సిరాజ్ మత మార్పిడి చేస్తారని మీ ఉద్దేశం? మీ ప్రశ్న ఏదైనా నా గురించి నన్ను ప్రశ్నించండి, తన గురించి ఏదైనా ప్రశ్న ఉంటే తను అడగండి. అంటే మీరు ఇద్దరు కామన్ గా యూఆర్సీ పెట్టారు కాబట్టి నేను ఓపెన్ గా అడగాలని అడిగాను కాబట్టి చెప్తాను. నా ఆలోచనలు నేను క్లియర్గా చెప్తున్నాను. వారి ఆలోచనలు ఏంటి అన్నది మీరు వారి ఇంటర్వ్యూ చేశారు కదా, మిత్రులే కదా మీరు ఇద్దరు. నేనంటే ఇంతకీ మీరు మోటివేషనల్ స్పీకరా, మత ప్రచారం చేస్తారా అని మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా. మీ మిత్రుడు కూడా మత ప్రచారం చేస్తాడా, కేవలం మోటివేషన్ చేస్తారా? పోనీ మీరు సూటిగా చెప్పండి, మీరు మత ప్రచారకులా లేదా మోటివేషనల్ స్పీకరా? బ్రదర్ షఫీ అంటే మత ప్రచారకున్నా, నేను మోటివేషనల్ స్పీకరా అని నేను మిమ్మల్ని అడిగితే మీరేమంటారు చెప్పండి? నేను మోటివేషనల్ స్పీకర్ అనుకుంటా, కానీ గతంలో మీరు మతం గురించి బాగా చెప్పేవాళ్ళు అనేది విన్నాను. నేను దాదాపుగా 10 సంవత్సరాల పాటు యుఐఆర్సీ అనే సంస్థ నుంచి ఇస్లాం అంటే ఖురాన్ మరియు బైబిల్లో ఉన్న సమాంతర విషయాల నుంచి బోధించేవాడిని. ఆ టైంలో ఇస్లాం అంటే ఏంటి క్లారిటీగా చెప్పాను తెలుగు భాషలో. ఎందుకంటే ఇక్కడ చాలామందికి తెలుగు భాషలో ఖురాన్ అర్థం కాని వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఖురాన్ ఏం చెప్తుంది, ఖురాన్ ప్రకారంగా సృష్టికర్త ఎవరు, ఖురాన్ ప్రకారంగా ప్రవక్తలు ఎవరు, మహమ్మద్ ప్రవక్త చివరి ప్రవక్త ఎలా జీవితం గడపాలి, పరలోకం ఏంటి, స్వర్గం ఏంటి, నరకం ఏంటి అందరికీ బోధించేవాడిని. అంటే అప్పుడు మతాన్ని బోధించారు, ఇప్పుడు మోటివేషనల్ స్పీకరా? లేదు సార్, ఇప్పుడు కూడా మీకు ఖురానే బోధిస్తాను, ఇప్పుడు మీకు బైబిలే బోధిస్తాను. ముస్లిం నా ముందు ఉంటే ఖురాన్ బోధిస్తాను, క్రైస్తవుడు ఉంటే బైబిల్ బోధిస్తాను, ఒక హిందూ ఉంటే భగవద్గీత బోధిస్తాను. నేను అందరూ కలిసి ఉంటే ఆయన 3 గ్రంథాలు బోధిస్తారు కానీ మతాన్ని మార్చుకోమని. కానీ అసలు మతాన్ని నమ్మను సార్, నేను మతాన్ని నమ్మే వ్యక్తిని కాదు, ధర్మాన్ని నమ్మే వ్యక్తిని. నేను ధర్మం వేరు మతాలు వేరు అంటాను. ధర్మం గ్రంథాల్లో ఉంది. ఓకే, సో అది గతం అనొచ్చా? ఏది గతము అంటే అప్పుడు స్టేజ్ మీదకి వచ్చి చెప్పేవాళ్ళు, ఇంకా అది మానేసి ఓన్లీ మోటివేషనల్. ఇప్పుడు కూడా నేను 3 గ్రంథాల నుంచి నిజమైన ధర్మమే ప్రజలకి చెప్తున్నాను. మీరు హిందూ అయితే పేరుకు హిందూగా ఉండబాకండి సార్, నిజమైన హిందూగా ధర్మాన్ని తెలుసుకోండి అని అంటాను. గ్రంథ ప్రకారమైన హిందూగా ఉండండి అంటాను నేను. భగవద్గీతను వదిలిపెట్టకండి, భగవద్గీతను ఫాలో అవ్వండి అంటున్నాను. మీరు బైబిల్ని చేతిలో పెట్టుకుని తిరగడం, సంకలో పెట్టుకుని తిరగడం కాదు, దాన్ని ఫాలో అవ్వండి. అంటే నీతిమంతుడిగా మారండి అంటున్నాను నేను. ఖురాన్ నేను ముస్లిం చెప్పుకోవడం కాదు, ఖురాన్ని పట్టుకోండి. ఎప్పుడైతే ఈ గ్రంథాలని పట్టుకుంటామో అప్పుడు మనలోంచి అవినీతి దూరం అవుతుంది. ఒక విషయం చెప్తానండి కానీ బాధాకరమైన, ఆ మతంలోకి మారండి, పేరు కూడా మార్చుకోండి, అందులో ఉన్నటువంటి సంస్కరణలను అలవర్చుకోండి అనే రకంగా మీరు ఎప్పుడు చేయలేదు అని అంటారు. నేనేం చెప్తానంటే, ధర్మాన్ని అర్థం చేసుకోవాలి, ఇదే ఖురాన్ బోధిస్తుంది కూడా. ఇది నా ఆలోచనలు పక్కన పెట్టండి, ఖురాన్ ఏం చెప్తుందో నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే గతంలో మీతో 10 గంటలు కూర్చొని ఖురాన్ పట్టుకుని కూర్చున్నప్పుడు కూడా నేను మీకు బోధించింది ఖురాన్ ఇది చెప్తుంది చూడండి. ఖురాన్ ప్రకారంగా సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు. ఎవరు సృష్టికర్త అంటే అరబీలో అల్లాని పిలుస్తారు, ఒకే ఒక పేరు కాదు, ఏ భాషలో అయినా ఎలా అయినా పిలవచ్చని ఖురాన్ చెప్తుంది.
అవునా? యెహోవా అనే దేవుడి పేరున ఒకళ్ళు, అల్లా అనే దేవుడి పేరున ఒకళ్ళు, లేకపోతే సర్వేశ్వరుడే దేవుడి పేరున ఒకళ్ళు మూడు ముక్కలు అయిపోబాకండి. ఏ భాషలో అయినా పిలిచినా ఆయన వింటాడు, ఆయన సమాధానం పలుకుతాడు. ఆయన మనుషులందరినీ సమానంగా ప్రేమించేవాడు పైవాడు తప్ప ఒక మతాన్ని ప్రేమించేవాడు దేవుడు కాదు. నీకు స్వార్థం ఉందేమో, దేవుడికి స్వార్థం లేదు. దేవుడి దృష్టిలో మానవులందరూ సమానమే. ఇది గ్రంథాలు బోధిస్తుంది. ఇది ఖురానే బోధిస్తుందా? లేదు. సర్వజనో సుఖినో భవంతుని బోధించింది సనాతన ధర్మం కదా. నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించు అన్నాడు, క్రైస్తవుని ప్రేమించు అని చెప్పలేదు కదా. ఖురాన్ కూడా అదే చెప్తుంది. అంటే భాష ఏంటి? భగవద్గీత బైబిల్కి ఖురాన్కి ఉన్న తేడా ఏంటి అంటే లాంగ్వేజ్ తేడా అంటా నేను. ఇన్ని చెప్తూ మోటివేషనల్ అనేది ఎలా తీసుకున్నారు, దాన్ని కంటిన్యూ ఎలా చేస్తున్నారు? మిమ్మల్ని చూసి ఆయన మోటివేషన్ చేస్తున్నాడా, ఆయనను చూసి మీరు మోటివేషన్ చేశారా? మరి ఆయన పూర్తిగా మత ప్రచారంలో ఉన్నాడా లేదా మోటివేషన్లో ఉన్నాడన్న క్లారిటీ అది ఇవ్వండి. గ్రంథాలు ఏం చెప్తున్నాయని మీరు గతంలో 10 గంటలు చెప్పారు, వేదికల మీద చాలా గట్టిగా బోధించారు. మీకు సిరాజ్కి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటో సింపుల్గా చెప్పాలంటే, మిమ్మల్ని స్పష్టంగా మోటివేషనల్ స్పీకర్ అనడంలో మాకు ఎలాంటి డౌట్ లేదు సార్, క్లియర్ అది. ఒకవేళ మీరు మతం బోధించినా కూడా 4 సమానంగా బోధిస్తూ ఉన్నారు, ధర్మం బోధిస్తారు. సిరాజ్ గారు అయితే మోటివేషనల్ స్పీకరా లేదా మతాన్ని బోధిస్తారు? తెలియదు సార్. మీరు మిత్రులుగా సార్, మీరు కలిసి సంస్థని UIRC పెట్టినప్పుడు మీకు సమాధానం కావాలా, సరైన సమాధానం సార్? ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే మీ ఇద్దరికి పడట్లేదు అనేది అర్థమవుతుంది మీ సమాధానం. సార్ మీకు ఏం అర్థమవుతుందో వదిలేండి. నేనేమంటానంటే నా గురించి నేను ఏది చెప్పినా అది కరెక్ట్, తన గురించి నేను ఏది చెప్పినా అది పూర్తిగా కరెక్ట్ అవ్వకపోవచ్చు. అని మీరిద్దరు ఎలా ఉన్న సమస్య కాదు కానీ సార్, మీరు ఎలా అంటే ప్రజల మీదకి మోటివేషన్ అంటే మీకు ఒక ఫాలోవర్స్ ఉన్నారు, అది హిందువా ముస్లిమా ఎవరైనా అది మీకు కూడా తెలుసు, బాధ్యత కలిగిన పెద్ద పొజిషన్ అది. మేము మీడియాలో ఉన్నాం కాబట్టి అది చాలా పెద్దది. అందుకు ఆ క్లారిఫికేషన్ అడగాల్సి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమైతే మనకేంటి, మన అప్పు తీరిపోద్దని చూసేవాళ్ళు కూడా ఉంటారు. చెప్పనా సార్, నేను ఏదైనా వ్యాపారం చేస్తే నాకు లాభ నష్టాలు నావే, తను ఏదైనా వ్యాపారం చేస్తే తన లాభ నష్టాలు తనే. నేను మంచి పని చేస్తే పుణ్యం నాకే వస్తుంది, నేను తప్పు చేస్తే ఆ పాపం నాకే వస్తుంది. తనేదో మంచి పని తనే. అంటే ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి ఇల్లు వాళ్ళది, ఎవరి వ్యాపారాలు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. ముడిపెట్టాల్సిన అవసరం లేదు. నన్నుగా చూడండి, తన్నుగా చూడండి అని చెప్తాను నేను. ఎందుకంటే ఎవరి ఆలోచనలు వాళ్ళవి కదా. నేను క్లియర్గా నేను MSW చేస్తున్నాను, మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. నేను సైకాలజిస్ట్ని, నేను లైఫ్ కోచ్ని, నేను మాస్టర్ మోటివేటర్ని, నేను బిజినెస్ ఆచార్యాన్ని, బిజినెస్ స్ట్రాటజీస్ నేను నేర్పిస్తాను. ద లా ఆఫ్ అట్రాక్షన్ని మొట్టమొదటిసారిగా వేదాల నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ని, భగవద్గీత నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ని, బైబిల్ నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ని, ఖురాన్ నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ని తీసి మొట్టమొదటిగా ప్రపంచంలోనే ప్రజలకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన మొదటి వ్యక్తి నేను. లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ న్యూరో సైన్స్, వాస్తవం అంతవరకే తెలుసు. లా ఆఫ్ అట్రాక్షన్ మోడర్న్ సైన్స్ కాదు అని చెప్తున్న వ్యక్తి నేను. లా ఆఫ్ అట్రాక్షన్ వైదిక్ సైన్స్ అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఖురాన్ కన్నా ముందు బైబిల్ అయితే, బైబిల్ కన్నా ముందు వేదాలు ఉన్నాయి. వేదాలే మొట్టమొదటి ధార్మిక గ్రంథాలు. ఒకరు అవునన్నా కాదన్నా వాస్తవం. వైదిక శాస్త్రంలో చెప్పబడింది లా ఆఫ్ అట్రాక్షన్, అదే తిరిగి బైబిల్లో చెప్పబడింది, అదే తిరిగి ఖురాన్లో చెప్పబడింది. ఎందుకంటే ఒకే విషయం మాటిమాటికి చెప్పబడుతుంది గ్రంథాల్లో. ప్రాంతాలు వేరు, భాషలు వేరు, ప్రవక్తలు వేరు అయి ఉండొచ్చు. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ ఎంత పవర్ఫుల్ సైన్స్ అంటే, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత నా లైఫ్లో చాలా చేంజ్ వచ్చింది. నా లైఫ్లో గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. నా ఆలోచన విధానం మారిపోయింది. అంటే మనం ఏదైతే అనుకుంటామో అది మనం సాధిస్తామో, మనం ఏదైతే అనుకుంటామో అది మనం యూనివర్స్తో మనం కనెక్ట్ అవ్వాలంటే ఎలా కనెక్ట్ అవ్వాలి, యూనివర్స్ మన కోసం వర్క్ చేయాలంటే మనం ఎలా చేయగలగాలి, ఈ యూనివర్స్ మొత్తం ఎవరి ఆధీనంలో ఉంది, ఆ సర్వేశ్వరుడు యొక్క గొప్ప శక్తి సామర్థ్యాలు ఏంటి, సర్వేశ్వరుడితో మనం కనెక్ట్ అవ్వాలంటే స్పిరిచువాలిటీ ఎలా కనెక్ట్ అవ్వాలి, మన కోసం యూనివర్స్ పనిచేసేలాగా సర్వేశ్వరుడితో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఇదంతా కూడా చాలా గొప్ప విషయం. మనిషి నిరాశాజీవిగా కాకుండా ఆశాజీవిగా ఎలా ముందుకెళ్ళాలి, ఆశాజీవిగా. ఎందుకంటే సార్ మానవుడికి ఆ సృష్టికర్త సర్వేశ్వరుడు, ఆ భగవంతుడు, అల్లా, యెహోవా ఇచ్చిన బ్రెయిన్ ఏదైతుందో, మైండ్ ఏదైతుందో వెరీ మచ్ పవర్ఫుల్. కాన్షియస్ మైండ్ యొక్క పవర్ వేరు, సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ వేరు, సూపర్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ వేరు. అసలు మనం అదే సబ్ కాన్షియస్ మైండ్ని మనం ఎలా వాడుకోవాలి. ఇప్పుడు చూడండి, మీరు నా మాటలు విన్నాను, నేను మీతో మాట్లాడుతున్నాను, మనకు తెలియకుండానే మన గుండె కొట్టుకుంటుంది, మన ఊపిరి పీల్చుకుంటున్నాం, మనకు తెలియ బాడీలో 1,00,000 పనులు జరుగుతున్నాయి, 1,00,000 కదా. అంటే జీవక్రియలు 1,00,000, ప్రతి అణువు పనిచేస్తుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారు? కావాలని మనం చేస్తున్నామా? లేదు. సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఒకేసారి 1,00,000 పనులు చేయగలుగుతున్న శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి సబ్ కాన్షియస్ బ్రెయిన్ మనకు ఉన్నప్పుడు దానికి మనం ఒక విజన్ ఇస్తే మనం నిద్రపోయినా పనిచేస్తుంది. కాన్షియస్ బ్రెయిన్ కొన్ని గంటల తర్వాత నిద్రపోతుంది, కానీ సబ్ కాన్షియస్ జీవితంలో నిద్రపోతుంది. మీ ప్రయాస ఇంత స్ట్రాంగ్, ఇంత హార్డ్ వర్క్ చేశారు కదా, వీటి మీద ఇంత ప్రయాసగా పరిశోధన, పరిశీలన, దాని ఆచరణ, చాలామందికి బోధించాలన్న తపన, ఇదంతా ఒక పక్క ఉంది. ఒక జర్నలిస్ట్ సోదరు నిన్ననే నేను చూసిన వీడియోలో, ఈయన ఒక మిలియనర్ని తయారు చేస్తాడంట,
లేకపోతే కోటీశ్వర్లను తయారు చేస్తారట, అసలు ఆయనకి ఎంత కోట్లు ఉన్నాయి, ఆయన ఎంత బిలియనియర్, ఆయన పెద్ద అంబానియా, ఇంకా ఆయన ఇంకొకరిని తయారు చేస్తాడా, ఆయనకే తినడానికో లేదో సర్వైవల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆయన బిజినెస్ మ్యాన్లకు బిజినెస్ చేయడం ఎలా నేర్పిస్తాడు అనే క్వశ్చన్ని ఎలా రిసీవ్ చేసుకో? చక్కటి ప్రశ్న. ఇది ప్రజలకు అందరికీ తెలియాల్సిన క్వశ్చన్. సచిన్ టెండూల్కర్ ద గ్రేట్స్ బ్యాట్స్మెన్, ద గాడ్ ఆఫ్ క్రికెట్ అంటాం, ద హీరో ఆఫ్ క్రికెట్ అంటాం. సచిన్ టెండూల్కర్ ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి సచిన్ అవ్వలేపాడు. కాబట్టి సచిన్ని ట్రైన్ చేయడం తప్పు, చేయలేడు అనడం తప్పు. సూపర్ సర్జన్ని చదివించిన ప్రొఫెసర్సే వాళ్ళు, డాక్టర్స్ కాదు, సర్జన్స్ కాదు. అవునా? అంటే ఒక అమ్మ కొడుకుని తయారు చేస్తుంది. కొడుకుని ఏదైతే తయారు చేసిందో కలెక్టర్ని చేసింది. అమ్మ కలెక్టర్ కాబట్టి కొడుకుని కలెక్టర్ చేయలేదని కాదు. ఈరోజు స్కూల్లో టీచింగ్ చేసిన టీచర్స్ డాక్టర్స్ని చేస్తున్నారు, ఇంజనీర్స్, ప్రైమ్ మినిస్టర్స్, సీఎంస్ని కూడా చేస్తున్నారు. మరి వాళ్ళు కాదు కదా. నేనేంటో నాకు తెలుసు, నేనేం సాధిస్తున్నా నాకు తెలుసు. మీకు కావాల్సింది నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి అంటాను నేను. అంటే నా దగ్గర ఒక ఫార్ములా ఉంది, ఒక మంత్రం ఉంది, వైదిక మంత్రం ఉంది, బైబిల్ మంత్రం ఉంది, బైబిల్ వాక్యం ఉంది, ఖురాన్ ఆయత నా దగ్గర ఉంది, ఒక మంత్రంలా ఉంది. దాన్ని మీరు నేర్చుకుని మంచి కోసం వాడండి. డబ్బు కావాలా సంపాదించుకోండి, పేరు కావాలా సంపాదించుకోండి, ఆరోగ్యం కావాలా సంపాదించుకోండి. ఆ మంత్రాన్ని నా కోసం ఎలా కావాలో నేను వాడుకుంటాను. అంటే ప్రజల హృదయాలు మంచి వైపుకు మారాలి, సమాజం సత్సమాజంగా మారాలి. నా లక్ష్యం నాకుంది. మీ లక్ష్యం మిలియన్సా, ట్రిలియన్సా, కోట్ల డబ్బులా? మీ లక్ష్యాన్ని సాధించుకోండి. నేను మీకు మంత్రం చెప్తాను, అంటే ద వే ఆఫ్ థాట్ చెప్తాను నేను మీకు. కొంతమంది ఏమంటారంటే ఇక్కడ ఇచ్చిన ఆరోపణలో అసలు ఖురాన్లో డబ్బు సంపాదించమని ఉందా, డబ్బును ఆకర్షించమని ఉందా, బైబిల్లో ఎక్కడైనా డబ్బును ఆకర్షించమని ఉందా, వేదంలో ఎక్కడైనా ఆకర్షించమని ఉందా, డబ్బు సంపాదించమని ఉందా అని కామెంట్ చేశారు ఈ ప్రవీణ్ గారు. నేనంటాను అడక్కదినమని ఉందా, డబ్బు సంపాదించొద్దు అని, లేకపోతే అడక్కదినమని ఉందా? డబ్బు సంపాదించమని ఉంది, ధర్మంగా సంపాదించమని ఉంది, ఎలా సంపాదించాలో నేర్పింది, డబ్బు విలువ చెప్పింది, డబ్బును ఆకర్షించే విధానం చెప్పింది, డబ్బు మీ జీవితంలోకి రావాలంటే నువ్వు ఎలా బతకాలో చెప్పింది, డబ్బుకు సంబంధించిన లాస్ ఉన్నాయి, డబ్బుకు సంబంధించిన డూస్ ఉన్నాయి. మనీ ఎప్పుడు బ్లాకేజ్ అవుతుందో వేదశాస్త్రాలు, ఖురాన్, బైబిల్ చెప్పడం జరిగింది. నా జీవితంలోకి డబ్బు రావట్లేదు, బ్లాక్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ఈ పనులు చేయటం వల్ల. వేదశాస్త్రాలు చెప్పాయి, బైబిల్, ఖురాన్ చెప్పింది. ఏం చేసే డబ్బు మన జీవితంలోకి వస్తుంది, బ్లెస్సింగ్స్ మన జీవితంలోకి వస్తాయి, ఉపాధి ఎప్పుడు పెరుగుతుంది. ఇవన్నీ కూడా సార్ నేను కొన్ని సంవత్సరాల తరబడి చేసినట్టు రీసెర్చ్ సార్ ఇది. మహేంద్ర గారు, నేను మీతో 10 గంటలు కూర్చొని నేను మాట్లాడాను ఆ రోజు, అంటే అలాగే మాట్లాడలేదు నేను. అసలు మీరు ఏం కంకణం కట్టుకున్నారు సార్? అంటే చూస్తే చాలా విచిత్రంగా సూపర్ న్యాచురల్ పవర్ని చేస్ చేయాలి అన్న విధంగా. ఒక పక్క ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి, దీన్ని ఎలా ఫర్దర్గా ఫేస్ చేస్తారు, వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రూఫ్స్ ఇస్తారు, మనం ఏ రకంగా ముందుకు పోతారు మీరు అనేది చూద్దాం ముందు. అయితే ఒక క్వశ్చన్ అడగనివ్వండి. వెరీ రీసెంట్గా చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు వారి మీద దాడి జరిగినప్పుడు మీరు అక్కడికి వెళ్ళారు. రీసెంట్గా ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు అక్కడ మీ వాయిస్ వినిపించడానికి వెళ్ళారు. నెక్స్ట్ డే మళ్ళీ స్పీచ్లో మానవత్వం మట్టి కలిసిపోతుంది, మంటలో కలిసిపోతుంది అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకున్నారు. దాని తెల్లారి మళ్ళీ కొంతమంది మిమ్మల్ని ఎలా ట్రోల్ చేశారంటే, పాత ఏదో మీరు మాట్లాడినట్టు ఇక్కడ ఏదో ఏడ్చినట్టు ఏదో వీడియో, నేను పూర్తిగా నాకు ఏమో అర్థం కాలే, ఆ ట్రోల్ చూశాను. ఏంటి అందరి దగ్గరికి వెళ్తున్నారు? అప్పుడేమో ఓన్లీ ఒకటే దేవుడు అన్నారు, ఇప్పుడేమో అందరు దేవుళ్ళే, ఆయన ఆచరించండి అని అంటారు. కాసేపు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఈ ముసుగులో ఏదో చేసేస్తున్నాడు అనే ఆరోపణలు కూడా మీ మీదకి వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది? అందరూ దేవుళ్ళు ఒకటే అన్నది కాదండి. అన్ని గ్రంథాల్లో చెప్పబడ్డ దేవుడు ఒకడే. ఆ సర్వేశ్వరుడే యెహోవా, ఆ యెహోవానే సర్వేశ్వరుడు, ఆ సర్వేశ్వరుడే అల్లా, అల్లానే యెహోవా, అల్లానే సర్వేశ్వరుడు. అంటే భాషలే తేడా, సర్వేశ్వరుడు ఒక్కడే. అంటే భాష అనే గోడలు కట్టుకున్నాము. కానీ ఇప్పుడు ఈ నలుగురు దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? మీరు గుడికి వెళ్ళిపోతున్నారు డైరెక్ట్ గా. మొన్న అయితే చర్చిలోకి వెళ్ళిపోయారు. మొన్న ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఏకంగా మీడియా ముందు 3-4 రోజులు మీరే కనిపించారు. ఏం చేద్దామని? ఎందుకు అంటే చూడండి, విడిపోయినట్టు సమాజాన్ని కలపాలి. సాధ్యమవుతుందా మీతోనది? ప్రయత్నం చేయాలి కదా. ఎలా కలుపుతారు అందరినీ? అందరు కల్చర్స్ వేరు, ధర్మంలో ఉన్న దేవుడు ఒక్కడే అని మీరు అంటున్నారు వాస్తవం. కానీ మనుషులందరూ ఒక చోటుకి వస్తారా? నాకేదైనా కష్టం వస్తే మీకు పిలిపిస్తే మీరు నిలబడతారా నా కోసం? ఖచ్చితంగా నిలబడతాను. మీకు ఏదైనా కష్టం వస్తే మీరు పిలిపిస్తే నేను నిలబడతానన్న నమ్మకం మీకు ఉందా? నాకు ఉంది. కారణం ఇది చాలు. మానవత్వం అనేది ఇది చాలు. అంటే మన ఇద్దరం గోడలు కట్టుకోలేదు, నువ్వు హిందూ నేను ముస్లిం, గోడ కట్టుకోలేదు. ఇలాంటి రిలేషన్ 3 వర్గాల మధ్య రావాలి. ఒక హిందూని నా తోటి భారతీయుడు, నా తోటి మానవుడు అని నమ్మే ముస్లిమ్స్, నమ్మే క్రైస్తవులు కావాలి. క్రైస్తవుని ముస్లిం అంటే ఈ భావాలు రావడం చేసే ప్రయత్నం ఇది. ఇప్పుడు ప్రవీణ్ ఉన్నాడు, అతను ముహమ్మద్ ప్రవక్త వారి గురించి కించపరుచుకుంటూ చాలా విషయాలు మాట్లాడాడు, కాదనట్లేదు. తన్ని కూడా ప్రశ్నించేవాళ్ళు ప్రశ్నించారు, క్షమాపణ ఆయన కోరుకున్నాడు. అయినప్పటికీ కొన్ని విషయాలు ఉన్నాయి. అవునా? ఆయన దానికి సంబంధించిన సమాధానం తను చెప్పుకుంటాడు. తనకంటూ పరలోకం ఉంది. అవునా? తను చనిపోయాడు అంటే చాప్టర్ క్లోజ్.
చనిపోయిన చాప్టర్ క్లోజ్. ఆ తర్వాత తన పరలోకము విశ్వసించేవారు ఖచ్చితంగా నమ్ముతారు. తన పరలోకం తను చేసుకున్న తన కర్మ తనతో పాటు ఉంటుంది. అది మంచి కర్మనా చెడు కర్మనా, మంచి అయినా చెడు అయినా కానీ తన సమాధానం చెప్పుకుంటుంది. తన పరలోకం తనతో పాటు ఉంటుంది. మనం జడ్జ్ చేసేవాడిని మనం ఎవరు కాదు. అంటే యాక్చువల్గా నేను ప్రవీణ్ పగడాల గారి విషయంలో అక్కడ నేను వెళ్ళినప్పుడు, వెళ్ళాలని అనుకున్నప్పుడు నేను కేవలం యాక్సిడెంట్ డెత్ అన్న మాత్రమే న్యూస్ తెలుసు. నేను వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత నా ప్రయాణం నాకు తెలిసింది ఏంటంటే అపోహలు ఉన్నాయి అని చెప్పి మధ్యలో చెప్పారు. ఆ తర్వాత నేను ఇక్కడ రీచ్ అయ్యాను. ఆ తర్వాత నేను అప్పుడు చెప్పిందంటే ఇక్కడ ప్రవీణ్ పగడాల గారి గురించి నా మీద కొన్ని అపోహ వచ్చి ఉంది. అది క్లియర్ చేస్తాను ఇప్పుడు నేను అడిగారు కాబట్టి. విషయం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి విషయంలో హిందువులే చంపారు, హిందూ సంఘాలు చంపారని చెప్పి హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడాను అన్నారు. ఎక్కడ నేను మాట్లాడలేదు మహేంద్ర గారు. నేనేమన్నానంటే ప్రవీణ్ పగడాల గారి విషయంలో స్టేట్మెంట్స్ 2 ఇచ్చాను. వీరిది న్యాచురల్ డెత్ అయ్యి ఉంటే, యాక్సిడెంటల్ డెత్ అయ్యి ఉంటే మంచిది అని నా మనసు చెప్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ చాలాసార్లు చెప్పాను. సెకండ్, ఒకవేళ ఏదైనా కుట్ర కోణం ఉంటే మాత్రము చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ అండర్లైన్ ఇది ఉంది క్లియర్గా. వీళ్ళు చేశారు వాళ్ళు చేశారని చెప్పలే. మూడో విషయం ఏం చెప్పానంటే అక్కడ ఉన్న కొంతమంది పాస్టర్లు తొందరపడి ఈ సంస్థలు ఇలా చేశాయి, ఈ వ్యక్తులు చేశారని పేర్లు చెప్పేశారు. దాన్ని కూడా ఖండించాను నేను. ఇలా చెప్పడం తప్పండి. మీకు తెలియనప్పుడు కొన్ని పేర్లు సంస్థలు మీరు చెప్పకూడదు. అవసరం పోలీసు వ్యవస్థకు చెప్పండి, వీళ్ళ మీద అనుమానం ఉందని చెప్పండి తప్ప మీడియా మీద మాట్లాడితే శత్రుతని తెచ్చుకునే వాళ్ళం అయిపోతామని దాన్ని ఖండించిన వ్యక్తి నేను. అయితే ఇక్కడ వాళ్ళు ఒక శోకంలో ఉన్నప్పుడు మీతో పాటు నేను నిల్చున్నాను, చట్టం కోసం నేను నిలబడ్డాను, న్యాయం కోసం నిలబడ్డాని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం, అంటే 2 సమూహాలని కలపడం కోసము. ఇక్కడ జరిగిన ఇంకో అపోహ ఏంటంటే పాస్టర్ అజయ్ బాబు గారు అనుకుంటారు. పాస్టర్ అజయ్ బాబు గారు, నేను అక్కడ వెళ్ళినప్పుడు చాలామంది పాస్టర్స్కి కలిసాను. వారు మాట్లాడేటప్పుడు నేను పక్కన నిల్చొని ఉన్నాను. ఆయన ఒక విషయం మాట్లాడారు. ఆ తర్వాత నేను కంటిన్యూస్గా నేను స్పందించాను. అక్కడ ఏం జరిగిందంటే నేను స్పందించింది కట్ చేసి వారు మాట్లాడింది మాత్రమే వైరల్ అయింది. ఏం జరిగింది అది కూడా క్లారిటీ ఇస్తాను. అజయ్ బాబు గారు ఏం చెప్పారంటే, షఫీ గారు ఈ టైంలో మనం ఏకమవ్వాలి, ముస్లింలు మరియు క్రైస్తవులు ఏకమవ్వాలి, మనం అబ్రహం సంతానము, సహోదరులు కలిసి ఉండడం, వీళ్ళ మీద దాడి చేయాలి, ఈ విధంగా వీళ్ళకి అంటే ఏదో చెప్పుకున్నా, అంటే హిందువులు వేరు అని చెప్పుకుంటూ వస్తే ఆ తరుణంలో నేను చెప్పిన సమాధానం ఏంటంటే, నేను మైక్ తీసుకుని నేను మాట్లాడాను కదా, అది వైరల్ అవ్వలేదు. నేను మాట్లాడేదంటే ఇక్కడ క్రైస్తవులు ముస్లింలు ఏకమవ్వాలి అని కాదండి, మానవులందరూ హిందూ ముస్లిం క్రైస్తవులందరూ కూడా ఆదం సంతానం, మొదటి మానవుడు సంతానం, వసుదైవ కుటుంబం విషయం గుర్తు చేయాలండి అని చెప్పాను. నేను చెప్పిందంటే మానవులందరూ కూడా వసుదైవ కుటుంబం, అబ్రహం సంతానం అనేదాన్ని గుర్తు చేయాల్సింది కాదు, మానవులందరూ ఏకమవ్వాలి. అయితే చెడ్డవాళ్ళు హిందువుల్లో ఒకళ్ళిద్దరు ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, ముస్లిమ్స్లో కూడా ఉండొచ్చు, చెడుకు వ్యతిరేకమే తప్ప ఏ మతానికి వ్యతిరేకం కాదని మాట్లాడాను నేను. అయితే ఇది మార్కెట్లో వైరల్ అవ్వకుండా వారు మాట్లాడిందే చూసి మనం ఏకమవ్వాలి హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడిన దానికి నేను తల ఊపానని చెప్పేసి ఒక అపోహ మార్కెట్లోకి వచ్చింది. ఎప్పుడు కూడా, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎప్పుడు కూడా సృష్టికర్త భగవంతుడు సర్వేశ్వరుడు మానవులందరినీ సమానంగా ప్రేమిస్తాడు. నేను కూడా మానవులందరినీ సమానంగా చూస్తేనే దేవుడు కూడా నన్ను ప్రేమిస్తాడు. దేవునికి నేను ప్రీతిపాత్రుడు అవ్వాలంటే తోటి మానవుడిని ప్రేమించగలను, మతాన్ని కులాన్ని చూడకూడదు. ఇది నేను నమ్ముతున్న సిద్ధాంతం. ఇంత జరిగిన సీన్లో ప్రవీణ్ పగడాల గారిది పోలీసులు ఇచ్చారు నివేదిక, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఫైనల్గా తేలింది అన్నట్టు అన్నారు. అంతకుముందు 2-3 సార్లు పడిపోయారని. ఇప్పటికీ అదంతా సీన్ రీక్రియేషన్ ఉందని ఒక వాదన బలంగా అలానే ఉండిపోయింది. కేసు ఎక్కడుందో వీళ్ళ వాదన ఎక్కడుందో ఉండిపోయింది. మీరేం బిలీవ్ చేశారు? దగ్గరుండి చూశారు కదా, అసలు ఏం ఫైనల్ కంక్లూజన్ ఏం అర్థం చేస్తారు? మనం ఇక్కడ ఉన్నాము, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, చట్టం మీద నమ్మకం ఉంది కాబట్టి వారు మాట్లాడిందని మనం టేకప్ చేయాలి. అంతకుమించి ఏమైనా జరిగిందా అంటే తీర్పు దినం ఒకటి ఉంది కదా, పరలోక దినం ఒకటి ఉంది కదా, జడ్జిమెంట్ ఒకటి ఉందని మనం అందరం నమ్ముతాం కదా, ప్రళయం ఒకటి ఉంది కదా, ప్రళయం తర్వాత మళ్ళీ ఆ కల్పాది దినం ఒకటి ఉంది కదా, పైవాడికి సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పుకోవాల్సిన విషయం ఉంది. కాబట్టి మనకి మన హద్దులో లేని దాని గురించి మనం ఏం మాట్లాడతాం చెప్పండి. అంటే ఇప్పుడు మీరు పోలీసు ఇచ్చిన నివేదికను నమ్ముతారా, లేకపోతే ఆరోపణలు ఇంకా మీ బ్రెయిన్లో? ఒక భారతీయ పౌరుడిగా, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా చట్టం చెప్పింది నేను నమ్మేస్తున్నాను. సో పోలీసు వాళ్ళ నివేదిక కరెక్ట్ అని నమ్ముతాను. దాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. అంతకుమించి ఏదైనా ఉంది అని ఏదైతే ఆరోపణలు ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయో ఒకవేళ ఉంటే అక్కడ తీర్పు దినం ఉంది. ఎంతో ప్రయాసపడి లైఫ్లో ఒక ఇమేజ్ని సంపాదించుకోవాలంటే ప్రతి యాంకర్, రిపోర్టర్, యాక్టర్, పొలిటీషియన్, ఎవ్రీబడి దే సిక్ ఫర్ ది ఐడెంటిటీ. ఎన్నో సంవత్సరాల ప్రయాస పడిన తర్వాత బ్రదర్ షఫీ అని అంటే మీకంటూ ఒక పేరు, మోటివేషనల్ స్పీకరు, బిజినెస్ కోచ్గా ఒక పేరు రావడానికి ఒక 20 సంవత్సరాలు కష్టపడ్డారు.
రీసెంట్గా ప్రవీణ్ జర్నలిస్ట్ ఏదైతే ఆరోపణలు చేశాడో ఆ అబ్బాయి కూడా ఆయన వ్యక్తిగతంలో ఆయన చాలా ఉద్యమాలు పాల్గొన్నాడు అంటే మీడియా వేదికగా చాలా వాటి మీద స్పందించాడు. ఆయనకు మంచి పేరే ఉంది. ఇక సరే మీ మీద చాలా ఆరోపణలు చేశాడని అనుకుందాం. ఇప్పుడు ఆధారాలు ఇంక ఇవ్వలేదు కాబట్టి ఈ ఆరోపణలు చేసిన ఆరోపణలను ఏ రకంగా చూస్తారు, ఏంటి అసలు? అంటే ఇప్పుడు ప్రవీణ్ చేసినటువంటి ఆరోపణలకి మీరు అసలు ఏం స్పందిద్దాం? 2-3 విషయాలు ఏదైతే ఎపిసోడ్ లాస్ట్ 3 వీక్స్ నుంచి నడిచిందో ఇది మొత్తం పరిశీలించిన తర్వాత పూర్తి మీడియా మిత్రులకి, శాటిలైట్ ఛానల్స్కి, డిజిటల్ మీడియాకి అందరు కూడాను రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్తాను. నేను అందరూ కూడా థ్యాంక్స్ చెప్తాను హార్ట్ఫుల్గా. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంత భీభత్సంగా మాట్లాడుతున్నా కానీ ఇంకెవరూ దాని గురించి మాట్లాడలేదు అంటే నా మీద ఎంతో కొంత గౌరవాన్ని, నమ్మకాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా 2 చేతులు జోడించి నేను చాలా గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాను, చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఇన్ని ఎపిసోడ్స్ చేస్తే ఇట్లా అగ్గి అందుకున్నట్టుగా చాలా ఛాన్స్ మాట్లాడేయచ్చు. కానీ ఐ రెస్పెక్ట్ అండి, చాలా గ్రేట్ రెస్పెక్ట్ ఉంది నాకు మీడియా మీద. ఎందుకంటే నాకు ఇంత సపోర్ట్ చేశారు ఒకటి. రెండో విషయం, అతను మాట్లాడుతున్నప్పుడు కింద ఎన్నో కామెంట్స్ రావడము. ఎందుకంటే నా టీంలో వీడియోస్ చూసిన వాళ్ళు చెప్తున్నారు, సార్ ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి డిలీట్ అయిపోతున్నాయి. అంటే కామెంట్స్ చాలామంది, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు, ఎందుకు ఆధారం లేకుండా మాట్లాడుతున్నావు, ఏదైనా కేసు ఫైల్ చేయొచ్చు కదా అని క్వశ్చన్స్ చేస్తుంటే డిలీట్ చేసి, అంటే కొన్ని వందల మంది, వేల మంది సపోర్టివ్గా నిలబడ్డారు, నన్ను నమ్మారు. నా గొంతు వినకపోయినా కానీ ఏంటి నన్ను ప్రశ్నించకుండా నన్ను నమ్మారు. వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి, చాలా థ్యాంక్స్. ఎందుకంటే నా విచక్షణ, మంచి చెడుకి తేడా తెలుసుకునే విచక్షణ దేవుడు ప్రసాదించాడు మీడియా సభ్యులందరికీ కూడాను, ప్రజలకు కూడాను. అది గొప్ప బ్లెస్సింగ్ అని నేను కోరుకుంటాను. నేను నమ్మే విషయం అది. ఆ తర్వాత ఒక విషయం అయితే ఇప్పుడు కొంతమంది, నాకు తెలిసి ఒక 4-5 చిన్న మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రవీణ్ విషయంలో అన్యాయం జరిగింది, అన్యాయంగా అరెస్ట్ చేసేశారు అంటే, షఫీ ఇంకేదో చేసేశారు, మేమేం వాడు చేయించారంటే, నేను ఎవరితో కేసులు పెట్టించలేదు, నా మీద జరిగిన ఆరోపణల విషయంలో నేను కేసు పెట్టాను. ప్రవక్త వారి గురించి కూడా నేను కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి పోలీస్ వ్యవస్థ కూడాను కేసెస్ చాలామంది, ఎందుకంటే బ్రదర్ షఫీ చెప్పిన ముస్లిం సమాజం నిలబడి కేసులు పెట్టడం సిద్ధంగా లేరండి. వారికి ప్రవక్త వారి మీద అభిమానం ఉంది, వారు కేవలం టంగ్ స్లిప్ కాదు, చాలా ఇంత దుర్మార్గంగా మాట్లాడారు కాబట్టే ఇన్ని కేసెస్ ఫైల్ అయ్యాయి, చాలా కేసెస్ ఫైల్ అయ్యాయి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దీన్ని ఎలా చూడాలి, ఇది ప్రజలందరి కోసం ఒక మెసేజ్ అండి, చాలా పెద్ద మెసేజ్. నా కోసం కూడా చూడండి, నేను స్థితప్రజ్ఞత ఎలా ఉండాలో మాట్లాడే వ్యక్తిని గ్రంథాల ప్రకారంగా. వెంటనే టెంప్ట్ అవ్వడం కోసం గురించి నా గ్రంథాలు నేర్పలేదు. నేను లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా ఇదే నేర్పిస్తాను. స్థితప్రజ్ఞత ఎలా ఉండాలి, ఒకేసారి పెద్ద ప్రోత్సాహం వచ్చింది దాన్ని ఎలా తీసుకోవాలి, ఒకేసారి పెద్ద అభియోగం వచ్చేసింది దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ అవ్వకూడదు అని నేర్పించే వ్యక్తిని నేను. అలాగే నా ప్రాక్టికల్ లైఫ్లో కూడా అలాగే చేశాను. ఏం చేయాలో అదే చేశాను. వెంటనే నేను నా ఉన్నటువంటి హక్కు ప్రకారంగా చట్టాన్ని నేను ఆశ్రయించాను. ఇక్కడ ప్రజలందరూ కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే ప్రజలు మీడియాలో మాట్లాడుతున్నారో మంచి చెడు ఆలోచించండి, నిజాలు మాట్లాడండి. అంటే మీడియాలో వచ్చింది ప్రతిదీ నిజం కాదు అన్న విషయం ఇప్పుడు పెద్ద ఎగ్జాంపుల్ నా గురించి వచ్చింది, పెద్ద ఎగ్జాంపుల్గా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది, అంటే మీడియాలో వచ్చిందంత నమ్మకూడదు బాబు, వాస్తవం పరిశీలించాలి. అయితే ఇక్కడ ఒక ఇష్యూ ఉంది బ్రదర్ షఫీ గారు. ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆరోపించిన వ్యక్తి దాని మీద స్పందించినటువంటి వ్యక్తికి ఎంతో కొంత పొంతన ఉంటుంది. ఇక్కడ రెండు చాలా భిన్నంగా ఉన్నాయి. ఆయన ఎంత బలంగా చెప్పాడో, ఇది అసలు అబద్ధాల మీద కట్టబడిన ఒక పునాది అని చెప్పేసి మీరు అన్నారు. ఎక్కడ కూడా 1% టాలీ అవ్వలేదు. ఏ రకంగా దీన్ని ఎవరిని నమ్మాలి జనాలు? ఇప్పుడు మిమ్మల్ని నమ్మాలా, ప్రవీణ్ని నమ్మాలా? ఇది మీ జీవితం, మీరు చేశారనే ఆరోపణ, మీరు దేవుడిని నమ్ముతానంటున్నారు. ఆయన మీద ఒట్టేయించాను నేను స్టార్టింగ్లో, అంటే ఒట్టు వేయించలేదు కానీ ప్రామిస్, దేవుడి సాక్షిగా మీరు నిజం చెప్తారా అని అడిగా. మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు నన్ను మొదటి విషయం ఏంటంటే, మీరు మొదటగా నాకు కాల్ చేశారు, సార్ ఏంటి సార్ ఏం జరుగుతుంది అన్నారు కాబట్టి నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పటివరకు ఎవ్వరు కూడా నాకు కాల్ చేయలేదు, ఏ మీడియా తరఫు నుంచి నాకు కాల్ రాలేదు ఏం జరుగుతుంది అని కూడా. ఎందుకంటే నన్ను అడగాల్సిన అవసరం కూడా లేదు అన్నంతగా నన్ను నమ్మారు. గ్రేట్, అది చాలా గొప్ప విషయం. అసలు షఫీ గారిని ఈ విషయం అడగాల అవసరమా? కాదు, ఇలాంటి తప్పు చేసి ఉండరు అన్న నమ్మకం నా మీద మీడియా పెట్టుకున్నందుకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికి కూడాను. అయితే ఇక్కడ నేను చెప్పాలన్న విషయం ఏంటంటే, మనం మాట్లాడేటప్పుడు అబద్ధం ఎంత గట్టిగా చెప్పినా అది నిజమైపోదు, అబద్ధాన్ని ఎంత బలంగా చెప్పినా నిజమైపోదు. ఎందుకంటే తన ఒక వీడియోకి ఇంకో వీడియోకి తనే కాంట్రడిక్ట్ అయిపోతున్నాడు.
తను చెప్పిన ఒకసారి భార్య అంటాడు, ఒకసారి వ్యభిచారం అంటాడు, ఒకసారి 9వ భార్య అంటాడు, ఒకసారి 10వ భార్య అంటాడు, ఒకసారి 100 మంది ఉంచుకున్నాడు అంటాడు, ఒకసారి 40 మంది అంటాడు, ఒకసారి 60 సంవత్సరాల ముసలాడితో వ్యభిచారం అంటాడు, ఒకసారి 15 సంవత్సరాల అమ్మాయితో వ్యభిచారం అంటాడు. అసలు ఏం మాట్లాడదు. ప్రజలు ప్రూఫ్ అడిగితే ఏమి ఇచ్చాడు తెలుసా? ప్రజలు ప్రూఫ్ అడిగితే ఏమి ఇచ్చాడంటే తను మర్డర్ చేసినందుకు వ్యభిచారం చేసినందుకు ప్రూఫ్ ఇవ్వండి అని అడుగుతుంటే తను ఏం చేశాడంటే నా లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ అటెండ్ అయ్యి దీంట్లో 5,555,000 రూపాయలు వసూలు చేస్తున్నాడు, చూసారా, నేను ప్రూఫ్ అడిగాను ఇచ్చేసాను అన్నాడు. ప్రజలు పిచ్చోడ్లా సార్, ప్రజలు పిచ్చోడ్లా. నువ్వు ఇచ్చిన అభియోగం ఏంటి, నిందారోపణ ఏంటి, నువ్వు ఇచ్చిన ప్రూఫ్ ఏంటి, క్లాసెస్కి ఫీజు తీసుకున్నావు, క్లాసెస్ తీసుకుంటే మర్డర్ చేసినట్ట, వ్యభిచారం చేసినట్ట, ఇది ప్రూఫ్ ఎలా అవుతుంది అంటే మాటకు పొంతన లేదు. ఎందుకంటే ఒకసారి అబద్ధం ఆడిన తర్వాత అబద్ధాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇంకొక 100 అబద్ధాలు. మీరు ఇన్ని చెప్పారు కాబట్టి ఏదో ఒక రకంగా నేను మిమ్మల్ని తెలిసిన వ్యక్తిగా ధర్మంని నమ్ముతారు కాబట్టి అది నమ్మిన వ్యక్తిగా చెప్తున్నా, రేపు ఒక పెద్ద వ్యక్తి మీద ఇలాంటి అభియోగమే చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? అప్పుడు వాళ్ళు కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను అంబానీని అంట, ఆయన కూర్చోవాల్సిన పని లేదు. PM నరేంద్ర మోడీని అంటారు, సీఎంని అంటారు, ఎమ్మెల్యేని అంటారు. ఓ చిన్న ఎమ్మెల్యేను చేరటం ఈజీ, కానీ రేపు ఇలాంటి ఆరోపణలు వస్తే ఆ వ్యక్తి తూడ్చుకోవడానికైనా కూర్చున్నప్పుడు అప్పుడు సమానత్వం ఎలా అవుతుంది? అదే అన్నా నేను. చూడండి, ఫస్ట్ రూలే కొట్టుపడేస్తున్నాం మనం. నిప్పులెందే పొగరాదు అన్నది మనం పూర్తిగా వేదశాస్త్రాల ప్రకారంగా, రామాయణం ప్రకారంగా, తర్వాత ఇంకా చెప్పండి భగవద్గీత ప్రకారంగా, బైబిల్ ఖురాన్ ప్రకారంగా ఆ సామెతన తప్పని వస్తుంది, తెలిసిపోయింది మనకి. మొదటిది. రెండోది ఏంటంటే ఒక్క ఎవిడెన్స్ కూడా తను ఎందుకు ఇవ్వలేదు? సరే, ప్రజలకు ఇవ్వలేదు, పోలీస్ డిపార్ట్మెంట్కి చూద్దాం కదా. ఇప్పుడు నేను ఎన్ని ఎవిడెన్సెస్ ఇచ్చేసాను, తన ఆరోపణలు, నా ఎవిడెన్సెస్ అన్నీ కూడా నేను సబ్మిట్ చేశాను. ఇప్పుడు చట్టం తెలుస్తుంది కదా. ఇప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చారు, బాగుంది సార్. రేపు బై ఎనీ ఛాన్స్ ప్రవీణ్ నిజంగా చిల్క ప్రవీణ్ ఎక్కడి నుంచో ఏదో ఒక ఆధారం వచ్చినప్పుడు నిజంగా మీకేమన్నా అది డ్యామేజ్ అయ్యి, లేదా ఇంకా మీరు సైలెంట్గా ఉంటేనే ఏదో పెద్ద డ్యామేజ్ చేసేసాడు అనేది ఉండింది. అసలు నాకు ఏమి లక్కీగా మీరు వచ్చారు. అసలు నాకు ఏమీ డ్యామేజ్ కాలేదండి. ఒక మాట చెప్పను నేను మీకు. ఫస్ట్ బ్యాచ్లో నాకు 56 మంది అడ్మిషన్ అయ్యారు సార్. 56 అడ్మిషన్స్ అయ్యాయి లా ఆఫ్ అట్రాక్షన్కి. ఓకేనా? ఇప్పుడు ఇంత బీభత్సంగా నాకు దుష్ప్రచారం జరుగుతుంది కదా. ఇప్పుడు డ్యామేజ్ అవ్వలేదు కావచ్చు, కానీ చేసుంటే మాత్రం అవుతుందేమో గట్టిగా. మరి చూసుకోండి, చేయలేరు. ఎందుకో చెప్తాను. గౌరవాన్ని ప్రసాదించేవాడు, అగౌరవ పాలు చేసేవాడు సృష్టికర్త. ఒక మనిషి యొక్క గౌరవము అగౌరవము అనేది ఆయన చేతుల్లో ఉంది. అర్థమవుతుందా సార్? ఆయన చేతుల్లో ఉన్నప్పుడు, నేను సరిగ్గా ఉన్నప్పుడు నా గౌరవం ఎటు పోదు, ఎందుకంటే భగవంతుడిని నమ్ముకున్న వాడికి భగవంతుడు చాలు. ఎప్పుడైతే మనం తప్పు చేయలేదో మనం జంకాల్సిన అవసరం లేదు, బెదరాల్సిన అవసరం లేదు, చిత్తప్రజ్ఞతో నిలబడితే చాలు. తప్పు చేసినప్పుడు భయపడతాను. ఎందుకు భయపడాలి చెప్పండి? ఏ విషయంలో తప్పు చేస్తాను? ఎక్కడ చట్ట వ్యతిరేకంగా పనిచేయలేదు, ఎక్కడ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేయలేదు, ఎక్కడ శరీరకి వ్యతిరేకంగా పనిచేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి? ఏ విషయంలో భయపడాలి చెప్పండి? అసలు నింద మోపిన వాళ్ళు. ఇప్పుడు క్వశ్చన్ చెప్తానండి. యూ న్యూస్ మీరు అన్నారు, ఆయన ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా, మీరు వెళ్ళొచ్చు కదా అన్నారు. నేను అన్నా, మీకు తెలుసా ఆఫీస్ అడ్రస్? నా గురించి నింద చేస్తే నేను వెతుక్కొని వెళ్ళిపోయాను. తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అతని ఆఫీస్ అడ్రస్ తెలియదు. ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకు? అవునా? చూడు, వెతకండి. యూ న్యూస్ అడ్రస్ ఎక్కడైనా పెట్టాడా? అచ్చా, పెట్టలేదు. ఎందుకు? ఎప్పుడు ఎవరో ఒకరిని ఆరోపించడము, ప్రజలతో తన్నులతోనే పనులు చేయడము, అజ్ఞాతంలో ఉండి పనిచేస్తాడు. ఎక్కడ రూమ్ ఉందో తెలియదు, ఎక్కడ స్టూడియో పెట్టుకున్నాడో తెలియదు, ఆయన అడ్రస్ ఎక్కడా తెలియదు. ఒకరికి ఎల్బీ నగర్ అంటాడు, ఒకటి జూబ్లీ హిల్స్ అంటాడు, ఒకరికి బంజారా హిల్స్ అంటాడు. తన ఆఫీస్ అడ్రస్సే లేకుండా అజ్ఞాతంలో ఉండి పనిచేస్తున్నాడంటే అంత అడ్రస్ చెప్పుకోలేని స్థితిలో ఎందుకున్నాడు? అడ్రస్ ఇప్పుడు మీరు ఉన్నారండి, సిగ్నేచర్ స్టూడియో ఎక్కడ అని కొడితే అడ్రస్ వస్తుంది, లొకేషన్ ఉంది. యూనిస్ లొకేషన్ చూపించండి నాకు. యూనిస్ లొకేషన్ లేదు, యూనిస్కి అడ్రస్ లేదు. అజ్ఞాతం నుండి పనిచేస్తున్నాడు, అడ్రస్ లేకుండా పనిచేస్తున్నాడు, చీకటి నుండి పనిచేస్తున్నాడు. ఆలోచించండి ఒకసారి. మీకు ఏమైనా కాల్ చేశాడా మరి 15 డేస్లో? ఏమన్నా కొన్ని విషయాలు బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను చాలా విషయాలు ఎందుకు మీ ముందు రివీల్ చేయట్లేదంటే, చట్టం ముందు నేను ఎవిడెన్సెస్ ఇచ్చాను. ఏ విషయాల్లో బ్లాక్మెయిల్ చేశాడు, తను యాక్చువల్గా తను కోరుకుంటుంది ఏంటి, ఏం డిమాండ్ చేస్తున్నాడు, ఏమైనా అప్రోచ్ అయ్యారా మీకు? అది నేను చట్టం, ఎందుకంటే సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇది కేసు ఫైల్ ఉంది కాబట్టి చాలా విషయాలు నేను మాట్లాడకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఏ ఆరోపణలకి నేను బాధ్యత వహిస్తున్నానంటే, ప్రజల్ని మోసం చేస్తున్నాడు అన్నాడే, వ్యాపారంతో ప్రజల్ని మోసం చేస్తున్నాడు అన్నాడే, నేను బాధ్యత వహిస్తాను, సమాధానం చెప్తాను. నేను వాటికి ఖచ్చితంగా సమాధానం చెప్తాను. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీద డబ్బులు దండుకుంటున్నాడు అని చెప్పాడు సార్. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మార్కెట్లో ఒక బుక్ రిలీజ్ అయింది, ఒక కొత్త బుక్ రిలీజ్ అయి ఉంది. ఆ బుక్లో ఒక పర్సనల్ లైఫ్లో హ్యాపీగా ఎలా ఉండాలి, ఫ్యామిలీ లైఫ్లో మంచి లైఫ్ లీడ్ ఎలా చేయాలి, వ్యాపారంలో టెక్నిక్స్ ఎలా ఉండాలి, పీస్ఫుల్ లైఫ్ ఎలా లీడ్ చేయాలి అని చెప్పేసి కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ బుక్ ఇష్టం ఉంటే కొనుక్కుంటారు, ఇష్టం లేకపోతే కొనుక్కోరు. బలవంతం ఏమి లేదు కదా. ఫ్రీగా పంచుతారా? పంచరు కదా. దానికి 5 రూపాయలు, 50 రూపాయలు, 500
పెడతారు. అలాగే నా క్లాసెస్ కూడా నేను డిజైన్ చేశాను. మీ వ్యక్తిగత జీవితంలో మనశ్శాంతి కావాలన్నా, మీ వ్యాపార జీవితంలో స్ట్రాటజీస్ కావాలన్నా నేను చాలా వర్క్షాప్స్ పెట్టానండి. చేంజ్ యువర్ ఫ్యూచర్ వర్క్షాప్ ఉంది, బిజినెస్ వర్క్షాప్ ఉంది, లీడర్షిప్ వర్క్షాప్ ఉంది, స్ట్రెస్ మేనేజ్మెంట్ వర్క్షాప్ ఉంది. 11 వర్క్షాప్స్ ఉన్నాయి ఆన్లైన్ ఆఫ్లైన్లో. లా ఆఫ్ అట్రాక్షన్ వేదాలలో ఉన్న సబ్జెక్ట్, భగవద్గీత బైబిల్ ఖురాన్ ప్రకారంగా లా ఆఫ్ అట్రాక్షన్ సైన్స్ మొట్టమొదటిసారిగా నేను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిని. అంటే ఈ క్లాసెస్ మిమ్మల్ని బలవంతం పెట్టానా? ఏమైనా బలవంతం పెట్టానా? ఇష్టం ఉన్న వాళ్ళు అర్థమైతే అటెండ్ అవుతారు, అవునా లేదా? ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి మహేంద్ర భాయ్, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, మరి ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు ఉన్నాయి చెప్పండి? ప్రైవేట్ స్కూల్స్లో ఎన్నో స్థాయిలో ఉన్నాయి. 10,000 రూపాయల ఫీజు ఉన్న స్కూల్ ఉంది, 1,00,000 రూపాయల ఫీజు ఉంది, 10 లక్షల రూపాయల ఫీజు ఉన్న స్కూల్స్ ఉన్నాయి. ఎందుకు అంత ఫీజు పెట్టారు? వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ని బట్టి, వాళ్ళు మెయింటైన్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యాకల్టీ టీచర్స్ని బట్టి. పైగా ఎవరు వచ్చినా వాళ్ళ ఇష్టంతోనే జాయిన్ అవుతారు. అది పేరెంట్స్ ఇష్టపడి పిల్లల్ని జాయిన్ చేయించుకుంటారు తప్ప బలవంతం లేదు. ఇదంతా అర్థమయ్యేటప్పుడు మరి లేదు, అది ఎవరికి ఇష్యూ లేదు. జస్ట్ ఆరోపణలు ఏమైతున్నాయి వాటితోనే ఇష్యూ, కానీ ఫీజు అనేది లేదు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమైపోయింది అది. అంటే పెద్దారమణ అంటే ఇతను డబ్బులు తీసుకుని క్లాసులు చెప్తున్నాడు, మోసం చేస్తున్నాడు. నేను ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు. ఒకటేంటి చెప్పాలా ప్రేమ్ గారు, నేను చేసే ప్రతి పని కూడా పబ్లిక్గా చేస్తాను, ఆన్ స్టేజ్ చేస్తాను, ప్రజల ముందు చెప్తాను, సోషల్ మీడియాలో పెట్టి చేస్తాను. ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఇల్లీగల్ యాక్టివిటీ చేయలేదు, ధర్మానికి వ్యతిరేకంగా ఎప్పుడు చేయలేదు, చెయ్యని కూడా. ప్రజలందరినీ కూడా ఇలాగే బతకమని చెప్తాను, నేను ధర్మ ప్రకారంగా బతకమని చెప్తాను. ఓవరాల్గా జరిగినటువంటి ఎపిసోడ్ మిమ్మల్ని ఎంతవరకు కృంగదీశాయి? మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకి మీరు ఏం చెప్తారు అని అంటే? ఈ ఎపిసోడ్ వల్ల నాకు లాభం జరిగింది సార్. చెప్పమంటారా ఏం లాభం జరిగిందో? ఈ ఎపిసోడ్ వల్ల బ్రదర్ షఫీ లా ఆఫ్ అట్రాక్షన్ అనే కొత్త కోర్స్ స్టార్ట్ చేశాడు అనే విషయం ప్రజలకు తెలిసింది. చాలా విరివిగా, చాలా ఎక్కువగా అడ్మిషన్ స్టార్ట్ అయిపోయాయి. ప్రజలు ఏంటో తెలుసుకునే ప్రయత్నంలోకి వచ్చారు. ప్రజలకి మరొకసారి బ్రదర్ షఫీ ఏంటో ప్రజలకు తెలిసొచ్చింది, నిజాయితీ ఏంటో తెలిసొచ్చింది, ధర్మం ఏంటి. ఎందుకంటే ధర్మమే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది. కాబట్టి జర్నలిస్ట్కి ఒక జర్నలిజం మచ్చగా ఉన్న వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు, అప్రమత్తంగా ఉండండి అని చెప్పడం జరిగింది. ఆయన ప్రవక్త మొహమ్మద్ వారికి వ్యతిరేకమే కాదు, ఆయన టంగ్ స్లిప్ కాదు, ఇంత ఘోరంగా మాట్లాడాడు అన్న విషయం తెలిసింది. ప్రవక్తలందరికీ వ్యతిరేకంగా మాట్లాడాడు, మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడాడు. ఇంకో విషయం తెలుసా సార్? ఇంకో విషయం చెప్తాను నేను మీకు. చాలామంది అడిగారు, నిజంగా బ్రదర్ షఫీ తప్పే చేస్తుంటే ఆయన మీద కేసు పెట్టండి అన్నారు. ఆయన కేసు ఫైల్ చేయలేదు. ఎందుకు ఫైల్ చేయలేదు? ఆధారాలు లేకనా? లేక ఎందుకంటే 2 రీజన్స్ అండి. ఫస్ట్ ఆధారాలు లేక, ఇంకో రీజన్ ఉంది. ఆ రీజన్ అంటే మీకు చెప్పమంటారా? చెప్పండి. చట్టం అంటే నమ్మకం లేదు ఆయనకి, కోర్టు వ్యవస్థ మీద నమ్మకం లేదు, అగౌరవంగా మాట్లాడతాడు. మీకు వీడియో వినిపిస్తాను. చట్టానికి వ్యతిరేకంగా అసలు చూడండి ఏం మాట్లాడతాడో వినండి ఒకసారి. ఈ చట్టానికి దళితుల అరుపులు వినబడవు, దళితుల గోసలు కనబడవు, దళితుల ఆర్తనాదాలు ఈ రాజ్యానికి వినబడవు. కాబట్టి దళితుల మీద దాడి జరిగితే తిరిగి ప్రతి దాడి ద్వారానే ఈ దాడులను కట్టడి చేయాలి. దాడి జరిగితే ఏం చేయాలంట? మళ్ళీ ప్రతి దాడి చేయాలి. అంటే చట్టాన్ని ఆశ్రయించని చెప్పట్లేదు. ప్రతి దాడి ద్వారానే ఈ దాడులను కట్టడి చేయాలి. హింస జరిగితే, ప్రతి హింస జరిగితేనే ఈ దాడులు ఆగుతాయి, లేకపోతే ఈ దాడులు ఆగవు. నువ్వు అరిచినా ఈ చట్టానికి హింస జరిగితే ఏం చేయాలంట? ప్రతి హింస చేయాలి. ఇంకా చెప్తాడుతాను, ఆ వీడియో కంప్లీట్గా మీరు వింటే మీకు అర్థమవుతుంది. పరిష్కారం ఏంది? నేను ఒక్కటే చెప్తున్నా, 1000 ఏళ్లుగా ఎవడో దాడి చేయడం, మాకు న్యాయం కావాలని రోడ్లెక్కి దళితులు అరవడం, 1000 ఏళ్లుగా ఇదే జరుగుతున్నది. మీకోసం ఎవడో ఆకాశం నుండి ఊడిపడడు. మీలో ఉన్న మీరే మీ శక్తిని గ్రహించి మీకు మీరే పరివర్తన చెంది మా మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయని మీకు మీరే రియలైజ్ అయ్యి ఎవరైతే మీరు మీద దాడి చేసిందో మీరు ప్రతి దాడులకు దిగితే తప్ప ఈ దాడులు ఆగవు. మోటివేషన్ చేస్తున్నాడు. దాడి చేస్తే చట్టాన్ని ఆశ్రయించని చెప్పట్లే, ప్రతి దాడి చేయండి. ఇంకా తర్వాత అంటాడు, కోర్టుని ఆశ్రయించి మీకు న్యాయం జరగదు అంటున్నాడు. కోర్టుని ఆశ్రయించినా మీకు న్యాయం జరగదు, మీరు ప్రతి దాడి చేయాల్సిందే, హింసకు ప్రతి హింస చేయాల్సిందే. ఇది ఇతని స్ట్రాటజీ. అంటే చట్టం అంటే నమ్మకం లేనటువంటి వ్యక్తి ప్రజల్ని మోటివేట్ చేస్తున్నాడు. చట్టం వేస్ట్, ప్రతి దాడే చేయండి అంటే. ఇక్కడ చూడండి ఎంత క్రిమినల్గా ఆలోచిస్తున్నాడు. మీకు విషయం చెప్తానండి. మా గురువు గారు గంపా నాగేశ్వరరావు గారు, ఇంపాక్ట్ ఫౌండేషన్ మీకు తెలుసు, తెలుగు రాష్ట్రాలకు తెలుసు. నాలాంటి 1000 మందిని తయారు చేశారు గంపా నాగేశ్వరరావు గారు. నేను వారి శిష్యులు ఒక శిష్యుడిని. గంపా నాగేశ్వరరావు గారు నా ఒక ప్రోగ్రాం ఆర్గనైజ్ చేశారు. నా ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తే ఈ ప్రవీణ్ గంపా నాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి, వాడు పెద్ద దుర్మార్గుడు అండి, వాడు మర్డర్ చేశాడు, వ్యభిచారి, వాడు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశాడు, మీరు పెట్టొద్దని చెప్పేసి ఫోన్ చేస్తే గంపా నాగేశ్వరరావు గారికి నా మీద ఉన్న నమ్మకం మీద సో చేద్దామని చెప్పేసి ప్రోగ్రామ్ కంటిన్యూ చేశాం మేము. చాలా ఎక్సలెంట్ సక్సెస్గా ఈవెంట్ అయింది. ఆ తర్వాత ఈ ప్రవీణ్ ఇంకో వీడియో తయారు చేసి పెడతాడు,
గంపా నాగేశ్వరరావు గారి గురించి అంత గౌరవప్రదంగా సమాజానికి ఇంత గొప్ప సేవ చేసినట్టు గంపా నాగేశ్వరరావు గురించి అంటాడు, వాడు వీడు అని మాట్లాడతాడు, వాడి భాగవతం బయట పెడతానని చెప్తాడు, అసలు మోటివేషన్ స్పీకర్లు అందరి భాగవతం బయట పెడతానని చెప్తాడు. అంటే సమాజంలో మంచి చేసేవాడు ఉండకూడదా? అంటే మంచి అంటే ఎంత అసహ్యం ఇతనికి, మంచి వెంట ఎందుకు ఇతనికి పడదు? అంటే మోటివేషన్ స్పీకర్లు అందరూ భాగవతం బయట పెట్టేస్తాడా? గంపా నాగేశ్వర గారు భాగవతం బయట పెట్టేస్తాడా? ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్పనున్నాడు? ఒక వీడియోలో తను మాట్లాడతాడు, 15 సంవత్సరాల ఒక అమ్మాయి, 14-15 సంవత్సరాల అమ్మాయి స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని మాట్లాడుతుంది కాన్ఫిడెన్స్ గురించి, లీడర్షిప్ గురించి. మంచిదా చెడు సార్? అది మంచిదే కదా. మంచిదే కదా. తను ఏమంటున్నాడు వినడు సార్, తన ఆలోచన విధానం తెలియాలి కదా. అతను ఏమంటున్నాడు చూడండి. పాప 14 సంవత్సరాలు ఉండదు, మీకు వినిపిస్తాగా, జస్ట్ 14 సంవత్సరాలు ఉండదు, ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ అర్థమైపోయిందట నాకు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటిదో అర్థమైపోయిందట. అంటే 14 సంవత్సరాల అమ్మాయికి పర్సనల్ డెవలప్మెంట్ అర్థమైపోవడం తప్ప, వాళ్ళు బుక్ రికార్డ్స్ కొట్టిన ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు అంటే ఆ అమ్మాయిని బుల్లింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, టీమ్ లీడ్ 2 days వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత నేను నేర్చుకున్నది పట్టుదల. చిన్న పిల్ల పట్టుదల అట. పట్టుదల స్పెల్లింగ్ ఏందో తెలియదు, పట్టుదల అర్థం ఏందో తెలియదు. అంటే తల్లులే పట్టుదల ఉండకూడదా? ఈరోజు 10th క్లాస్ పిల్లలు చాలామంది డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్ చేసుకున్నారు, ఫెయిల్ అయిపోయారని. మంచిగా చదవాలన్న పట్టుదల ఉండడం తప్పైపోయిందా? అంటే ఏం చెప్పాలనుకున్నాడు ఇతను? నాలో పట్టుదల వచ్చింది అని చెప్తుంటే ఏం చెప్తున్నాడు తను? పెద్ద నేరం చేసినట్టుగా మాట్లాడుతున్నాడు. పిల్లల్ని ఇట్లా తయారు చేసి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. అంటే తల్లులే పిల్లల్ని ఇట్లా తయారు చేస్తున్నారంట. అంటే పట్టుదల ఉండడం పెద్ద నేరమా? ఇది పెద్ద తప్పు జరిగిపోతుంది. అంటే మంచిని చూడలేడు, గుడ్ అంటే తనకి పడదు, బ్యాడే కావాలి, గొడవలే కావాలి. ఇంత సైకిక్గా ఆలోచిస్తున్నాడు చూడండి. జస్ట్ 9వ తరగతి 8వ తరగతి ఈ అమ్మాయి ఏజ్ చూపెడితే బాగుండదు, గలీజ్గా ఉంటుంది, పిల్లల ప్రైవసీని దెబ్బతీసినట్టు. ఏసి చూపిస్తే ఎందుకు బాగోదు? ఆ పాప వీడియో యూట్యూబ్లో ఉంది, వేల మంది చూస్తున్నారు. చాలా ప్రౌడ్గా మాట్లాడింది, ఎలా మాట్లాడాలో స్టేజ్ మీద మంచి స్పీచ్ ఇచ్చింది. నీ దృష్టికోణం తప్పు ఉంది కాబట్టి నువ్వు బాగోదు అనిపిస్తుంది నీకు. కాన్సంట్రేషన్, ఒక టీంని ఎలా లీడ్ చేయాలి. ఈమె టీచర్ల ఆధ్వర్యంలో పెరుగుతుంది, ఈ మాట టీం లీడ్ చేస్తుందా? అంటే 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్న పాపలో లీడర్షిప్ ఉండకూడదా? ఇప్పుడు సార్ 2nd క్లాస్ చదువుతున్న పిల్లలకు కూడా క్లాస్ లీడర్ ఉండడా? ఉంటాడు. గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. క్లాస్ లీడర్స్ ఉంటారుగా, లీడర్షిప్ కావాలి కదా. 5th క్లాస్ 2nd క్లాస్ 10th క్లాస్ పాప లీడర్షిప్ గురించి మాట్లాడుతుంటే ఈమెకు లీడర్షిప్ అర్థమైపోయిందంట. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు సార్? ఈమె టీచర్ల దగ్గరికి పోయి చదువు నేర్చుకొని రావాలి. 14-13 సంవత్సరాల అమ్మాయితోటి మాట్లాడిపిస్తున్న మాటలు ఏది? వాడిని వాడు ప్రమోట్ చేసుకోవడానికి, వాడి బిజినెస్ని వాడు ప్రమోట్ చేసుకోవడానికి. ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చి స్టేజ్ ఎక్కడానికే భయపడే పిల్లలు స్టేజ్ ఎక్కి మాట్లాడే స్థాయికి వచ్చారు. ఇలా ఇతను మాట్లాడుతుంటే ఆ పాప వింటే ఇంకోసారి స్టేజ్ ఎక్కడానికి భయపడదా సార్? మానసికంగా దెబ్బతీస్తున్నట్టే కదా. అంటే తప్ప అన్న ఫీలింగ్ రాదా? అంటే ఏం చేయబోతున్నాడు ఇతను? వాడి అబద్ధాలను వాడు ప్రమోట్ చేసుకోవడానికి, వాడి అక్రమాలను దాచిపెట్టుకోవడానికి నన్ను ప్రమోట్ చేస్తుంది అమ్మాయి అంటున్నాడు. నా క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు వేల మంది ఉన్నారు. సాక్ష్యం టెస్ట్ మనీస్ నుండి 100 టెస్ట్ మనీస్ యూట్యూబ్లో ఉన్నాయి. 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు 40 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, టెస్ట్ మనీస్ ఉన్నాయి. నేను మాట్లాడిస్తే మాట్లాడతారా? లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ జరిగే 10 days దాంట్లో అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా టెస్ట్ మనీస్ పెడుతున్నాను, వినండి. యూట్యూబ్లో ఉన్నాయి, బ్రదర్ షఫీ ఛానల్లో ఉన్నాయి, వినండి. అంటే వాళ్ళతో నేను మాట్లాడిస్తే మాట్లాడతారా? వాళ్ళే డబ్బులు కడతారంటే వాళ్ళే నన్ను ప్రమోట్ చేస్తారా? అంటే మాట్లాడే అర్థం పడదాం ఉండాలి కదా సార్. చిన్న చిన్న పిల్లలతోటి కూడా వీడు గొప్పోడు, పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, టీం అంటే ఏంటి, అసలు టీం అంటే ఏంటిది తెలుసా? 13 సంవత్సరాల అమ్మాయికి టీం అంటే ఏంటిది అనేది. అయిన తర్వాత నేను నేర్చుకున్నది పట్టుదల, కాన్సంట్రేషన్, ఒక టీంని ఎలా లీడ్ చేయాలి, ఒక టీం లీడర్ ఉండే గోల్ ఏంటి, టీం మొత్తంని ఎలా నడిపించాలి, థింగ్స్ ని ఎలా కేర్ చేసుకోవాలి, థింగ్స్ ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇంకా బెస్ట్ గా ఎలా చూడాలి, ఇంకా బెస్ట్ బై హార్ట్ పట్టించిన అన్నట్టు. బై హార్ట్ పట్టించి ఇప్పుడు ఇది ఎంకరేజ్ చేసేది ఎవరో కాదు, సొంత తల్లులే ఎంకరేజ్. అంటే సొంత తల్లులు మంచి వైపు ఎంకరేజ్ చేయడం పాపం అయిపోయింది. ఇది బట్టి కొట్టిచ్చేశాడు. అంటే ఏదో విధంగా బ్లేమ్ చేయాలన్న ఉద్దేశంతో, అంటే నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే మంచిని చూడలేడు. గంపా నాగేశ్వరరావు గారు లాంటి అంత గొప్ప వ్యక్తుల్ని కించపరుచుకుంటూ వాడు వీడని మాట్లాడి నీ బాగోతో బయటపడతానంటే ఎక్కడ చూసినా కానీ ఒకే ధోరణి, మంచి కాదు చెడు గురించే ప్రమోషన్ ఉంది. అంటే సైకిక్గా ఆలోచనలు మారిపోయాయి సార్.
కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ స్టడీ చేస్తుంది కాబట్టే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఏమి అభ్యర్థిస్తారు సార్ మీడియా వేదికగా మీడియా ప్రజలకు కానీ లేదా మిమ్మల్ని ఫాలో అవుతున్న తెలుగు ప్రజలను కానీ ఫైనల్గా ఏమని అభ్యర్థిస్తారు? 3 విషయాలు చెప్పాలనుకున్నాను సార్. పూర్తి ప్రజలు ఎవరైతే నా మాట వింటున్నారో 3 విషయాలు. ఫస్ట్, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎంతమంది అయితే నన్ను నమ్మారో, ఈ వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు, మంచి వ్యక్తి అని నమ్మారో, నాకు సపోర్ట్ చేశారో, నాకు వ్యతిరేకంగా పని చేయలేదో, మీడియా అందరికి కూడాను, శాటిలైట్ ఛానల్స్, డిజిటల్ మీడియా అందరికి కూడాను, ప్రజలందరికీ కూడాను నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. మొదటి విషయం. రెండో విషయం నేను చెప్పాలనుకుంటుంది, ఇంకెప్పుడైనా ఎవరి మీద ఇలాంటి అభియోగాలు వస్తాయి, దయచేసి వాటిని వైరల్ చేయబాకండి. ఒక వ్యక్తి యొక్క కుటుంబ జీవితం ఉంటుంది, వ్యక్తిగత జీవితం ఉంటుంది. చూడండి, ఈ వీడియోస్ వచ్చిన తర్వాత నా కుటుంబ మీద ఇంపాక్ట్ అవ్వదంటారా? నా పిల్లల మీద ఇంపాక్ట్ అవ్వదా? ఇప్పుడు నా పిల్లలు స్కూల్స్కి వెళ్ళాలి, కాలేజెస్కి వెళ్ళాలి. మీ నాన్న ఎంత పెద్ద వ్యభిచారంట కదా, మర్డర్ చేశాడంట కదా అని చెప్పేసి నా పిల్లల క్లాస్ రూమ్స్ అడుగుతుంటే నా పరిస్థితి ఏంటి సార్? నా 7th క్లాస్ పాప వచ్చి అడుగుతేంటి, నా 3rd క్లాస్ పాప వచ్చి అడుగుతండి, నా డిగ్రీ పాప వచ్చేసి అడిగితే, డాడీ మా ఫ్రెండ్స్ అంటున్నారు నువ్వు వ్యభిచారి ఉంటావు కదా, నువ్వు మర్డర్ చేసేవంట కదా, మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయిందంటే నా పిల్లలు ఏం చెప్పాలి, నా కొడుకు ఏం చెప్పాలి, నా కూతురు ఏం చెప్పాలి చెప్పండి? వైరల్ చేయబాకండి అంట నేను. వైరల్ చేయబాకండి. ఎందుకంటే పరలోకం ఒకటి ఉందని భయపడండి, ధర్మాన్ని నమ్మండి, పైవాడు చూస్తున్నాడు అని నమ్మండి, ఆయన చూస్తున్నాడు వింటున్నాడు అని నమ్మకంతో జీవితం గడపండి. ఎందుకంటే ఇలాంటి చెత్త వీడియోలు చూడబాకండి. అతని యూట్యూబ్ ఛానల్ చూడండి, ఏ వీడియో కన్నా 100, 200, 300 వ్యూస్ వస్తాయి. నా గురించి మాట్లాడే ప్రతి వీడియోకి వేలల్లో వ్యూస్ వస్తున్నాయి. ఎవరు చూస్తున్నారు? చెడుని చూడాలనుకునేవారు చూస్తున్నారు. దయచేసి చెడు వింటే ఆలోచనలు చెడుగా మారుతాయి, పనులు చెడుగా ఉంటాయి. చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు. మంచి చూడండి, మంచి వినండి, మంచిగా ఉండండి. అప్పుడు మన లైఫ్ పాజిటివ్గా ఉంటుంది. ఈ చెడుకి మీరు ఎప్పుడైతే చూడటం మొదలుపెట్టారో మాట్లాడేవాడు ఇంకా వాగుతూ ఉంటాడు ఇంకా. సో ప్రజలకు నేను చెప్తాను, చెడు ఇలాంటి ప్రమోట్ చేయబాకండి. ఇంకొకటి, ఎంతమంది అయితే ఈ ప్రవీణ్ వెనక ఉండి నడిపించారో వారికి నాకు తెలిసి వారు కూడా అపోహలో ఉండి నడిపించారేమో అని అనుకుంటున్నాను. ఇతను ఏదైతే అపోహలు అనుమానాలకు గురయ్యాడో లేక నిందలు మోపే ప్రయత్నం చేశాడో ఏదో తెలియనితనంలో చేశారని నేను నమ్ముతున్నాను. నిజానికి వాళ్ళు ఎందుకు చేశారనేది వాళ్ళ మనసుకు తెలుసు, పైన ఉన్న దేవుడికి తెలుసు. ఒకవేళ వాళ్ళు కావాలని ఇంటెన్షనల్గా బ్రదర్ షఫీని డ్యామేజ్ చేయాలని ఆలోచనతో కనుక చేస్తే ఖచ్చితంగా వాడికి ఇహలోకంలో పరలోకంలో ఖచ్చితంగా వాడు దాన్ని అనుభవించక తప్పదు. ఎందుకంటే కర్మఫలం అనేది ఒకటి ఉంది. చేసిన ప్రతి రవ్వంత సత్కరమైన దుష్కరమైన కానీ మనం చూసుకోవాల్సిన ఉంది. కాబట్టి అందరితో కోరుకుంటున్నాను, స్థితప్రజ్ఞతతో ఉండండి. జీవితం అన్న తర్వాత కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, రాక తప్పదు. మన సమాజంలో నిలబడినప్పుడు బురద చల్లేవాడు చల్లుతూ ఉంటాడు, భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. సత్యం ఉంది సార్. కాబట్టి సత్యమే వజయతే, ధర్మమే గెలుస్తుంది. కొంచెం సమయం పట్టొచ్చు, గెలుస్తుంది. కాబట్టి అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రవీణ్ గురించి కూడా నేను చెప్తుంది ఏంటంటే తనలో ఒక మంచి మార్పు రావాలని, సమాజానికి, ఎందుకంటే తనలో గొప్ప క్రియేటివిటీ చూశాను నేను. ఆ క్రియేటివిటీ నెగిటివ్ కోసం వాడాడుతాను. ఫేక్ నెంబర్స్ క్రియేట్ చేయడము, ఫేక్గా కంటెంట్ క్రియేట్ చేయడం, చాలా గ్రేట్ క్రియేటివిటీ ఉంది. ప్రవీణ్లో మంచి మార్పు వస్తే సమాజానికి మంచి వ్యక్తిగా నిలబడతాడు. తనలో మంచి మార్పు రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. తను గొప్ప విశ్వాసిగా మారాలని, ఆ దేవుడిని నమ్మి, ఆ పరలోకాన్ని నమ్మి, ప్రవక్తల్ని గౌరవించే విధంగా, మహిళల్ని స్త్రీలని గౌరవించే విధంగా, ఎడ్యుకేషన్ని గౌరవించే విధంగా, సమాజానికి ఒక మంచి వాయిస్గా మారే ఒక ప్రవీణ్ లాంటి ఒక మార్పు తనలో రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. శిక్షించడం ఉద్దేశం కాదు, ఎవరిని శిక్షించడం కాదు, మార్పే మన ఉద్దేశం. కాబట్టి తనలో మార్పు రావాలి. నెగిటివ్ ఇంటెన్షన్తో ఎవరైనా చేసి అందరిలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. ప్రజలందరి కోసం కూడాను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్త్రీమూర్తి లేకపోతే మనం లేము సార్. అమ్మ లేకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? అమ్మ లేకపోతే మనం లేము. కాబట్టి ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. సో ఈ నడిపింపు, ఈ ధైర్యాన్ని, ఈ స్థితప్రజ్ఞతను నాకు బ్లెస్ చేసినటువంటి ఆ భగవంతుడికి, ఆ సర్వేశ్వరుడికి, ఆ యెహోవాకి, ఆ జీవం గల తండ్రికి, ఆ అల్లాకి, ఆ పైవాడికి, ఆ భగవంతుడికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాను. ఇలాంటి స్థితప్రజ్ఞత ప్రజలందరికీ కూడా దయచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీరు పిలిచి నాకు ఈ ప్రశ్నలు అడిగినందుకు కూడా, ఎందుకంటే మీ మనసులో కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పారు. నాకు తెలిసి మీ అనుమానాలు దూరం అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఎస్. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా నా మీద? మీకు లేదండి, ఏదన్నా ఉంటే ఖచ్చితంగా ఫర్దర్గా అడుగుతాను. ఇది యాక్చువల్లీ నిజంగా ఇక్కడికి రాకన్నా ముందు బ్రదర్ షఫీ గారి గురించి నేను అనుకున్నది ఏంటంటే క్లారిఫికేషన్స్ వచ్చినాయి, ఆధారాలు ఏమన్నా ఉంటే సబ్మిట్ చేయాల్సిన చోట్లలో సబ్మిట్ చేసుకోవాలి. అండ్ ముందుగా నేను కూడా ఈ ఆరోపణలు నిజమేమో అనుకొని ఆర్భాటంగా ఏదో బ్రదర్ షఫీ గారు పని అయిపోయింది అన్నట్టుగానే అనుకున్నా. కానీ వన్స్ బ్రదర్ షఫీ గారు వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి విషయాలు మీరు చూశారు. సో నేను ఎలాగైతే బిలీవ్ చేశాను, నా మైండ్లో ఏమైతే మెదులుతున్నాయో మీ మైండ్లో కూడా అవే మెదులున్నాయి అనుకుంటా. సో బ్రదర్ షఫీ గారు ఇచ్చిన క్లారిఫికేషన్ ఇదండి. అయితే ఇక్కడ బ్రదర్ షఫీ గారి పని అయిపోయింది కదా, బ్రదర్ షఫీ యొక్క పని మొదలైంది సార్. ఇప్పుడు నా పని మొదలైంది. ఎందుకంటే ఇంకా బలంగా ధర్మం కోసం నిలబడాలని,
సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని చెప్పేసి చాలా బలంగా అనుకుంటున్నాను. ప్రజలందరికీ ఇప్పుడు ఈ వేదిక నేను చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ వండర్ఫుల్ కోర్స్. వేదాలు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ వెలుగులో అద్భుతంగా డిజైన్ చేయబడ్డాను. మీ జీవితంలో ఏదైనా సాధించాలి అని మీరు అనుకుంటే 10 days టైం కేటాయించండి. ప్రతిరోజు మార్నింగ్ 5 to 7 ఉంటుంది. మేబీ ఉంటే ఈవినింగ్ కోర్స్ కూడా ఉండొచ్చు, ఇంకా మేము డిజైన్ చేయలేదు. 10 days క్లాస్ చాలా అంటే కంప్లీట్ ఆఫర్లో నేను ఇస్తున్నాను. 15,000 రూపాయల కోర్స్ అని డిజైన్ చేసి కేవలం 5555 5,555 రూపాయలకి మాత్రమే కోర్స్ అందజేస్తున్నాను. జీవితంలో చాలా గొప్ప మార్పు వస్తుంది. మీకు మిలియన్స్ ఆఫ్ మనీ సంపాదించాలన్నా, గొప్ప పేరు సంపాదించుకోవాలన్నా, అనారోగ్యంపై ఆరోగ్యం రావాలన్నా కానీ పవర్ఫుల్ టెక్నిక్స్ శాస్త్రాల వెలుగులో డిజైన్ చేశాను. మీరు కూడా టైం తీసే జాయిన్ అవుతారని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్.